ఈ ప్రబోధ సుధాకర నిత్యానందైకరసం సచ్చిన్మాత్రం స్వయం జ్యోతి పురుషోత్తమమజమీశం వందే శ్రీ యాదవాధీశం. ఈ ప్రబోధ సుధాకరం అనే గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇందులో భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగము అని కలిపి మిక్స్ చేసి ఇంటగ్రేట్ చేశారు ఆది శంకరాచార్యులు. మామూలుగా దేనికి అదే ఉంటుంది. ఇంతవరకు మనం జ్ఞానయోగం ఒకటే తెలుసుకున్నాము. జ్ఞానయోగంలో కేవలము వైరాగ్యము, వివేకము ఇవి మటుకే ఉన్నాయి. భక్తి యోగంలో ఆ ఏదైతే అందరికీ బాగా నచ్చినటువంటిది భక్తి యోగం. అంటే టెంపుల్ కల్చర్ కానీ, దేవతా ఉపాసన కానీ, కీర్తన కానీ, భజన కానీ, పూజ కానీ మనం అందరం రోజు చేసుకునేవే. సో వీటన్నిటికీ జ్ఞానయోగంతో ఎట్లా సమన్వయం చేయాలి అనేది ఈ గ్రంథంలో మనకు కనపడుతుంది. సో ప్రబోధ సుధాకరం నిత్యానందైకరసం సచ్చిన్మాత్రం స్వయం జ్యోతి. స్వయం జ్యోతి పురుషోత్తమం అజం ఈశం వందే శ్రీ యాదవాధీశం. అంటే శ్రీకృష్ణుని కలుసుకుని మొదలెడుతుంది. శ్రీకృష్ణుడు ఎట్లాంటి వాడు? నిత్యానందైక రసం. శ్రీకృష్ణుడి యొక్క లక్షణం చెప్పమంటే నిత్యానందైక రసం అని చెప్పవచ్చు. సచ్చిన్మాత్రం, సచ్చిదానందం. స్వయం జ్యోతి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయం జ్యోతి. ఆ జ్యోతిలో మనం అందరం చిన్న చిన్న అంశాలు. వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ది బిగ్ జ్యోతి ఆఫ్ శ్రీకృష్ణ పరమాత్మ. పురుషోత్తమం, అజం, అన్బార్న్, పుట్టలేదు ఎవరికి. ఈశం, వందే శ్రీ యాదవాధీశం. యం వర్ణయుతుం సాక్షాత్ శృతి తిరసి మూకేన మౌనమాచరతి. శృతి అంటే వేదము, ఉపనిషత్తులు ఎవరిని వర్ణించడం చాతగాదని చెప్తున్నాయో, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని స్టేట్మెంట్ ఉంది. ఎక్కడి నుంచి శబ్దాలు వెనక్కి వచ్చేస్తాయో, మనస్సుకు అందనిటువంటిది ఏదైతే ఉందో ఆ తత్వం అధ్యాత్మశాస్త్ర సారైర్ హరిచింతన కీర్తనాభ్యాసై. హరిచింతన కీర్తన చేసేవాళ్ళు ఆ కృష్ణుడి తత్వాన్ని తెలుసుకుంటారు. మామూలుగా అందరూ ఈ భక్తి యోగం ఏదైతే ఉందో, ఈ ఇస్కాన్ వాళ్ళు కానీ వేరే వాళ్ళకి, వాళ్ళు వేరు, శంకరాచార్య గారు వేరు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. వాళ్ళ గ్రంథాల్లో శంకరాచార్యుల గారిని డైరెక్ట్గా విమర్శించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన్ని ఈ అద్వైత వేదాంతం అనేది కేవలము అది ఒక విధమైనటువంటి మెట్ట వేదాంతము, దాంట్లో భగవంతుడు లేడు, ఇట్లాంటివన్నీ చెప్తారు వాళ్ళు. అటువంటి విమర్శల్ని పూర్తిగా పటాపంచలు చేసేటువంటిది ఈ గ్రంథం. ప్రబోధ సుధాకర్ గ్రంథంలో భక్తి యోగంతో మొదలెడుతున్నాడు, శ్రీకృష్ణుడితోటే మొదలెడుతున్నాడు. అంటే ఇస్కాన్ వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఇక్కడ ఎవరైనా ఇస్కాన్ వాళ్ళు ఉంటే మీరు చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఇస్కాన్ అనేది మొత్తం కూడా కృష్ణుడి మీద ఆధారపడింది. సో ఈ గ్రంథం కూడా కృష్ణుడి స్తుతితోటే మొదలవుతుంది. నిత్యానందైకరసం సచ్చిన్మాత్రం స్వయం జ్యోతి పురుషోత్తమం అజం ఈశం వందే శ్రీ యాదవాధిపం. యస్యేవం విదితం తథాపి పరిభాషితో భవేదేవ అధ్యాత్మశాస్త్ర సారై
హరిచింతన కీర్తనాభ్యాసై యం వర్ణయుతం సాక్షాత్ శృతిరిమూకేన మౌనమాచరతి. భగవతత్వాన్ని వర్ణించడం అసంభవం, అసాధ్యం కాబట్టి శృతి కూడా మూగతనం వహిస్తున్నది, మౌనం వహిస్తున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనేటువంటి స్టేట్మెంట్తో భగవతత్వాన్ని వర్ణించడం వీలు కాదు. చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు, చిన్న పాపాయిని చూపించి ఈయన మీ దేవుడు అని చెప్పి. చిన్న పాపాయిగా అది కేవలం అదొక మాయా వేషం అంతేగాని చిన్న పాపాయి కాదు. ఈ చేసేటువంటి పనులన్నీ కూడా కృష్ణుడు కేవలం లీలామానుష విగ్రహం కాబట్టి. ఇద్దరు, రాముడు కృష్ణుడు రెండు రకాల అవతారాలు, ఒకటి మాయా మానుష విగ్రహం, ఒకటి లీలా మానుష విగ్రహం. రాముడు కేవలం మనిషినే తనను తాను చెప్పుకున్నాడు. ఆత్మానం మానుషం మన్యే దశరథాత్మజం. దేవతలు వచ్చి ఆయన్ని స్తుతిస్తుంటే, లేదు లేదు నేను దశరథుడి కొడుకుని, మనిషినే, మీరేమిటి నేను నారాయణుని అంటున్నారు అని రాముడు అట్లా చెప్పుకున్నాడు. ఆయన దృష్టిలో ఆయన మనిషి మటుకే. ఒక ఆదర్శమైనటువంటి మనిషి ఎట్లా ఉండాలో, ఒక ఆదర్శవంతమైన కొడుకు ఎట్లా ఉండాలో, ఆదర్శవంతమైన భర్త ఎట్లా ఉండాలో, ఆదర్శవంతమైన అన్న ఎట్లా ఉండాలో అందులో చూపించాడు. ఆదర్శవంతమైన రాజు ఎట్లా ఉండాలో రామరాజ్యం. అది కేవలం మానుషమైనటువంటి అవతారం. కానీ శ్రీకృష్ణుడు అట్లా కాదు, 16 కళలతో ఉండేటువంటి పూర్ణావతారం కాబట్టి ఆయన చూపించినటువంటి విశ్వరూప సందర్శనాల అటువంటి వాటితో తెలియదు ఏంటంటే ఆయన మనిషి కాదు, ఆయన భగవంతుడు అని. ఆ కృష్ణుడిని తలుచుకుంటూ మొదలెట్టి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. క్లుప్తైర్బహుభిరాపాయైరభ్యాస జ్ఞాన భక్త్యాద్యై. మీకు భక్తి ఉండవచ్చు, అభ్యాసం అంటే యోగాభ్యాసం ఉండవచ్చు, జ్ఞానం కూడా ఉండవచ్చు. ఇవన్నీ చదివి విని 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 కానీ పుంసో వినా విరాగం ముక్తేర్ అధికారిత నస్యాత్. మోక్షం కావాలంటే వైరాగ్యం కంపల్సరీ. భక్తి జ్ఞానం ఉంటే సరిపోదు, వైరాగ్యం కూడా ఉండాలి. భక్తి జ్ఞాన వైరాగ్యం మూడు ఉన్నప్పుడే మోక్షానికి అర్హత వస్తున్నది. అవార్డు అంటున్నాడు. భక్తి ఉండొచ్చు, యోగాభ్యాసం ఉండొచ్చు, జ్ఞానం కూడా ఉండొచ్చు, కానీ వైరాగ్యం లేకపోతే ఏమవుతుంది? ఆ ఆ భక్తి, ఆ జ్ఞానం అదంతా కూడా కోరికలు తీర్చుకోవడానికే ఉపయోగించుకుంది. ఓ కృష్ణ పరమాత్మ నాకు ఉద్యోగం ఇవ్వు, ఓ కృష్ణ పరమాత్మ నాకు డబ్బులు ఇవ్వు, దీంతోనే సరిపోదు. మీరు తిరుపతికి వెళ్తే అక్కడ క్యూలో నిలబడే వాళ్ళందరిని అడిగితే, నేను ఒకసారి అడిగా మీరు ఎందుకు వచ్చారు, అయితే ఇదిగో మాకు ఇది జాబ్ కావాలి, వీసా కావాలి, ఉద్యోగం, మ్యారేజ్ కావాలి, ఇల్లు కట్టాలి, ఇట్లాంటివి చెప్తున్నారు తప్ప అక్కడ ఒక మనిషి కూడా నేను మోక్షం కోసం వచ్చానని కూడా దొరకడు మీకు, అంత పెద్ద క్యూలో. సో అదే చెప్తున్నాడు, వైరాగ్యం అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉండు. కోరికలు లేకుండా ఉన్నవాడికే మోక్షానికి ఆ అర్హత ఉన్నది. కోరికలు ఉంటే కోరికలు తీర్చుకోవడానికి అది కూడా తీరుతాయి, అవి తీరవని కాదు. కోరిక వరకే, అంతవరకే అది. నెక్స్ట్ ఇంకో కోరిక వస్తుంది, ఒకటైపోతే ఇంకోటి. సో మీకు ఆ కౌపీన సంరక్షణార్థం అయం పడాటం ఒక కథను తెలుసా మీకు? సో అన్ని కోరికలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఈ జీవితాంతం మన కోరికలు తీరుతుంటే సరిపోతుంది తప్ప. అందుకే వైరాగ్యం ఉంటేనే. వైరాగ్యం ఆత్మబోధో భక్తిశ్చేతి త్రయం గదితం ముక్తే సాధనమాదౌ తత్ర విరాగో వితృష్ణత ప్రోక్త. వైరాగ్యము, ఆత్మబోధ అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే జ్ఞానం, భక్తి, ఈ మూడు, భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఒక సెట్ కింద చెప్పబడ్డాయి. ముక్తే సాధన మాధవ్, ఈ ముక్తికి ఈ మూడు సాధనములు. అందులో వైరాగ్యం అంటే ఏమిటి అంటే వితృష్ణత, తృష్ణ లేకుండా ఉంటుంది. తృష్ణ అంటే ఏంటి? దాహం, ఇది కావాలి, అది కావాలి, ఇది తాగాలి, పిపాస అంటాం చూసారా. సా చాహం మమతాభ్యాం ప్రచ్ఛన్నా సర్వదేహేషు తత్రాహం తా దేహే మమతా భార్యాది విషయేషు. ఈ తృష్ణ అనేది రెండు రకాలుగా ఉన్నది. ఒకటి అహంకారము, రెండోది
మమకారం. ఫస్ట్ అహంకారము, నెక్స్ట్ మమకారం. నేను 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 అని గొప్పగా చెప్పుకోవడం అనేది అహంకారం. అంటే నేను అనేటువంటి ఆత్మతత్వం వేరు, నేను నేను అని చెప్పుకునే అహంకారం వేరు. అహంకారం మళ్ళీ దురహంకారం ఇంకూడదు. దురహంకారం అంటే అరోగెన్స్. అహంకారం అంటే బేసిక్ అహంకారం, నేను అని చెప్పుకోవడం అంతే. అంటే చైతన్యము అహంకారం కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మ చైతన్యం, అందరిలో ఉంటుంది అది. కానీ ఇండివిజువల్ ఇండివిజువాలిటీ, ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది అహంకారం. అది అసర్ట్ చేసుకోవటం ఈగో తోటి, అరోగెన్స్ తోటి దురహంకారం. దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరు రాక్షసులు అవే చూపించారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇజ్రాయెల్లో, ఇరాన్లో, అమెరికాలో? వాళ్ళందరూ దురహంకారంతో బాధపడుతున్నారు. అంతే, అంతకంటే అసలు ప్రాబ్లమే లేదు అక్కడ. అది కూడా ఇమాజినరీ సూప్రిమసీ. అంత మాయ అంటే ఏంటో మీకు ఈ యుద్ధం చూస్తే తెలుసు. దేహం కిం ఆత్మకోయం కస్సంబంధ అస్య వా విషయైః ఏవం విచార్యమాణే అహం తామమతే నివర్తతే. నేనెవరిని? ఫస్ట్ ఈ శరీరం ఏంటి? దేహం కిం ఆత్మనో అయం కహ. నేనెవరిని? ఈ శరీరం ఏమిటి? ఈ రెండిటికి మధ్యన సంబంధం ఏంటి? అంటే నేను శరీరం ఒకటేనా కాదా? లేదా నాకు శరీరం ఉందా, నేనే శరీరమా? మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు అందరూ నేనే శరీరం అంటారు. వాడిని పాతి పెట్టేసి వాడు అక్కడ పడున్నాడు అంటారు. చచ్చిపోతే ఈజ్ షేకింగ్ ఇన్ హిస్ గ్రేవ్ అంటారు. వాడు ఎప్పుడో చచ్చిపోయినాడు. ఆ శవాన్ని ఎప్పుడో పురుగులు తినేస్తాయి. కేవలం ఎముకలు ఉంటాయి అక్కడ అంతే. కానీ వాళ్ళు దే థింక్ ఈ స్టిల్ దే. అందుకే గోరీలు కట్టి అక్కడికి వెళ్ళి పూజలు చేసి రకరకాలు చేస్తాం. ఇప్పుడు దేహ నిందా ప్రకరణం ఇది ఫస్ట్ చాప్టర్. మామూలుగా అందరూ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని నిందించడమే వాళ్ళ పనిగా చేస్తుంటారు. ఇక్కడేమో దేహ నిందా ప్రకరణం అని ఫస్ట్, తర్వాత మనో నిందా ప్రకరణం. ఒక్కొక్క నింద. స్త్రీ పుంసో సంయోగాత్ సంపాదే శుక్రశోణితయో ప్రవిశన్ జీవ శనకై స్వకర్మణ దేహమాదత్తే. స్త్రీ పురుష సంయోగము వలన ఏర్పడు శుక్రశోణిత సంఘాతమున జీవుడు, అంటే శుక్రము శోణితము సంయోగం చెందడం వల్ల, ఒక గర్భం దాల్చడం వల్ల, ఒక ఫీటస్ అండం ఏర్పడటం వల్ల ఆ అండంలోకి 3వ నెల 4వ నెలలోకి జీవుడు ప్రవేశిస్తాడు. మనం ఎట్లాగైతే గృహప్రవేశం చేస్తామో అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కొని, ఆ టైప్ మెల్లగా ప్రవేశిస్తాడనుంది. స్త్రీ పుంసో సంయోగాత్ సంపాతే శుక్రశోణితయో ప్రవిశన్ జీవ శనకై స్వకర్మణ దేహమాదత్తే. సో స్వకర్మానుసారము దేహమును ధరించును. ఏ కర్మ? ఆ పూర్వజన్మ కర్మలు పట్టి దేహం వస్తుంది. అంటే ఎక్కడ పుడతారు, ఎటువంటి ఎంత ఆయుర్దాయం ఉంది, ఎటువంటి భోగం కానీ బాధ కానీ అనుభవిస్తారు. తే హ్లాద పరితాఫల పుణ్యాపుణ్య సంయో అని 2 రకాల కర్మలు. ఆహ్లాదము పతంజలి యోగ సూత్రాల్లో సతిమూలే తద్విపాకే జాత్యాయుర్భోగా. ఆ కర్మ విపాకం వల్లనే జాతి, అంటే ఎవరికి పుట్టారు, అందరూ ఒకటి కాదు కదా, ఎన్నాళ్ళు బతుకుతారు, ఆయువు, ఆ బతికిన నాళ్ళు ఎట్లా భోగం ఉంటుంది, అంటే దుఃఖమా సుఖమా, రాజయోగమా, అధికారమా, ఐశ్వర్యమా, ఇవన్నీ ఈ 3 ఆ కర్మను బట్టి వస్తాయి. జన్మను బట్టే కర్మ. మన కంచి శంకరాచార్య గారిని ఒక రష్యన్ వెళ్ళి పునర్జన్మ ఉందనడానికి ప్రూఫ్ ఏంటని అడిగితే ఆయన ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ప్రూఫ్ ఉందన్నాడు. ఆ అడ్రస్ ఏంటి? మెటర్నిటీ హాస్పిటల్. ఆ మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఏం కనపడింది? ఒకే క్షణంలో పుట్టినటువంటి బేబీస్ అనేక రకరకాల పరిస్థితుల్లో పుడుతున్నారు. కొందరు బాగా ఐశ్వర్యవంతులై పుడుతున్నారు, కొందరు దరిద్రంలో పుడుతున్నారు, కొందరు వికలాంగులై పుడుతున్నారు, కొందరు
వెంటనే చచ్చిపోయే పరిస్థితులు కూడా పుడుతున్నారు. ఇట్లా ఎందుకు పుడుతున్నారు? వాళ్ళు ఈ జన్మలో చేసింది ఏమీ లేదు కర్మ, వాళ్ళని బ్లేమ్ చేయడానికి వీలు లేదు. కనుక పాస్ట్ కర్మ రిజల్టే ఇప్పుడు వచ్చింది అనేటువంటి ప్రూఫ్ అక్కడ కనపడుతుంది. రెండో ప్రూఫ్, నీ వాళ్ళు 3 ప్రూఫ్స్ చెప్తా మీకు. రెండో ప్రూఫ్ ఏంటంటే, చిన్న పిల్లలు కొందరు పూర్వజన్మను గుర్తుంచుకుంటారు. అంటే అందరికీ గుర్తుంది, పొట్టలో పుట్టేటప్పటికి మర్చిపోతారు. కానీ కొందరికి పుట్టిన తర్వాత కూడా గుర్తుంటుంది. వాడు ఫలానా, నేను ఫలానా చోట ఉన్నాను, నా భార్య ఎక్కడుంది, నా మనవలు ఉన్నారు, నేను ఫలానా చోట నిధి బంగారం దాచిపెట్టాను అని చెప్తాడు. వీళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేసి అవన్నీ నిజమేనని తెలుసు. ఇట్లా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరల్ సైన్స్, నిమాన్స్ అని బెంగళూరులో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరల్ సైన్స్. అందులో పారాసైకాలజీ డివిజన్లో సిమ్రాన్ అని ఒక ఆవిడ ఉంది. పస్రీచా, సిమ్రాన్ పస్రీచా, ఆవిడ సిక్ లేడీ. ఆవిడ ఈ రీసెర్చ్ చేసింది. నేను వెళ్ళి ఆవిడని కలిసా కూడా. ఒక కమిటీ పెట్టి ఇట్లా గుర్తున్న పిల్లల యొక్క కేసులన్నీ తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే పిల్లలు చెప్పింది కరెక్ట్ అని తెలియదు. అట్లా 600 కేసులు ఉన్నాయి. ఒక ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్లో. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లో రాబిన్సన్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఈవిడ కలిసి పెద్ద ప్రాజెక్ట్ చేశారు. సో చివరికి ఇది నిజమేనని చెప్పి తెలియదు. రెండో ప్రాజెక్ట్ ఏంటంటే బర్త్ మార్క్స్. మన పుట్టుమచ్చలు చిన్న చిన్న ఉంటాయి కదా, కొందరు పెద్ద పెద్ద ఉంటాయి. ఆ పూర్వజన్మ గుర్తున్న పిల్లల్లో ఎవరికైతే పెద్ద పెద్ద పుట్టుమచ్చలు ఉన్నాయో వాళ్ళకి అక్కడే దెబ్బ తగిలి పూర్వజన్మలో చనిపోవడం జరిగింది అనేది వీళ్ళు కంక్లూషన్ చేశారు. రీసెర్చ్ ప్రాజెక్ట్స్, స్టాబింగ్, ఇంజురీ, యాక్సిడెంట్లు, ఇట్లాంటివన్నీ. సో ఇది ఒక రెండో ప్రూఫ్. మూడో ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని ఒకటి ఉంది సైకాలజీలో. అంటే హిప్నోటైజ్ చేసి ముందు వెనక్కి 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 తీసుకెళ్తారు. రిగ్రెషన్ అంటే చిన్నప్పటికి తీసుకెళ్ళి సజెషన్స్ తోటి పొట్టలోకి తీసుకెళ్తే పూర్వజనం అని చెప్పేస్తారు. ఇక్కడ ఒక ఆయన న్యూటన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు బంజారాహిల్స్లో. ఆయన డాక్టర్. ఆయన మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రి గోపాలకృష్ణ గారి శిష్యుడు. ఆయన డబ్బులు తీసుకుని హిప్నటైజ్ చేస్తాడు, చేసేసి వెనక్కి తీసుకెళ్తాడు. చాలా మందికి పొట్టలో వరకు, పొట్ట అంటే పొట్టలో పోక ముందు వరకు వెళ్తారు కొందరు, ఆ తర్వాత గుర్తు రావట్లేదు అంటారు. కానీ కొందరు పొట్టలోకి కూడా వెళ్తారు, గుర్తు రావటం. పొట్టలోకి వెళ్ళిపోతే పూర్వజన్మ గుర్తు. కొందరు రష్యన్ భాషలో మాట్లాడారు, కొందరు ఎట్లా చచ్చిపోయాయని చెప్పారు. సో నేను అప్పుడు వెళ్ళి ఆయన కలిసి వచ్చా, ఇప్పుడు కాదు 20 ఏళ్ళ కింద. అక్కడ పెద్ద క్యూ. ఎందుకంటే ఎవరైతే పూర్వజన్మలో అనేక విచిత్రమైన ట్రామాస్ ఎక్స్పీరియన్స్, అంటే నీళ్ళలో పడి చచ్చిపోతే వాడికి ఈ జన్మలో ఆస్మా వస్తుంది. నీళ్ళంటే భయం, హైడ్రోఫోబియా అంటాం, సైకియాట్రిక్ కండిషన్స్ ఇవి. వాడిని హిప్నటైజ్ చేసి వాడి నోటి చేతి చెప్పిస్తే ఆ భయం పోయి ఆ రోగం పోతుంది ఈ జన్మలో. అంటే చెప్పిన పాపం చెప్తే పోతుందని సాగుతుంది, జరిగింది చెప్పేస్తే వాడికి అది పోతుంది. ఇట్లా అక్కడ ఫిల్మ్ స్టార్స్ వచ్చారు, ఇంకెవరో వచ్చారు, ఇంకెవరో వచ్చారు. ఇదంతా నేను డెక్కన్ క్రానికల్లో చదివి ఆయన దగ్గర పోయి క్వశ్చన్ వేశాను. నేనేం చేయించుకోలేదు, కానీ భగవద్గీతలో ఏదైతే రాసిందో ఈ మనస్సుని ఇంద్రియంని పట్టుకుని ఎంటర్ అవుతాడని ఇప్పుడు చెప్పింది అదే ఆయన. అది అవునా కాదా అంటే అవునని చెప్పాడు. ఆయన ఏంటంటే ఆయన పూర్వజన్మలో ఆయన లామానట, బుద్ధిస్ట్. సో ఆ పూర్వజన్మలో ఎవరైతే దగ్గరగా ఉండినారో, సంబంధాలు ఉండి, వాళ్ళే ఈ జన్మలో మళ్ళీ దగ్గర సంబంధాలు వాళ్ళు అయినారు. అంటే భార్య కానీ, అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ. అంటే మారిపోవచ్చు రోల్, కానీ ఏదో దగ్గర సంబంధం ఉన్నవాళ్లే మళ్ళీ ఈ జన్మలో మీకు దగ్గర సంబంధవంతులు అవుతారు. అందుకే ఎవరైనా పోయినప్పుడు శ్మశానంలో రుణానుబంధ రూపేణ సతీపుత్ర సుతాదయ, రుణం తీరిపోయింది ఎందుకు ఏడుస్తావు అని చెప్పి తిలోదకాలు వదిలేసి ఆయనకి ఫర్గెట్ అబౌట్ హిమ్ అంటారు. సో రుణాన్ని బట్టే ఈ జన్మలో అన్నీ జరుగుతాయి. అదే అంటున్నాడు, స్త్రీ పురుష పుంసో సంయోగాత్ సంపాతే శుక్రశోణితయో ప్రవిశన్ జీవ శనకై స్వకర్మణ దేహమాదత్తే మాతృ
గురూదరధర్యాం కఫమూత్ర పురీష పూర్ణాయాం జఠరాగ్ని జ్వాలాభిర్న సమానం పచ్యతే జంతు. కఫమూత్ర పురుషములతో నిండిన మాతృగర్భమున మహాగుహయందు జఠరాగ్ని జ్వాలలచే నవమాసములు జీవుడు సంతప్తుడగును. దైవ దైవాత్ ప్రసూతి సమయే శిశుస్థిరశ్చీనదాం యదా యాతి శస్త్రైర్విఖండ్య సదాం బహిః నిష్కాస్యతే అతిబలాత్. ప్రసూతి కాలమున దురదృష్టవశమున శిశువు అడ్డముగా తిరిగిన ఎడల ఆ శిశువుని శస్త్రములతో ఛేదించి బలాత్కారముగా వెలికి తీయుదురు. అథవా యంత్ర ఛిద్ర్యాతదాతు, సీజేరియన్ ఆపరేషన్ చెబుతున్నాడు సంస్కృతం. అథవా యంత్ర ఛిద్రాద్యదాతు నిస్సార్యతే ప్రబలై ప్రసవ సమీరైశ్చ తదా యక్లేశః సోపి అనిర్వాచ్య. అట్లు కాకున్నను ఆ శిశువు యోనిరంధ్రము నుండి ప్రబలములైన ప్రసూతి వాయువులచే వెలకి ద్రోయబడుచున్నప్పుడు అనుభవించు బాధ వర్ణనాతీతము. ఆది వ్యాధి వియోగాత్ ఆత్మీయ విపత్కాల దీర్ఘదారిద్ర్యై. ఆ పుట్టిన తర్వాత ఏమవుతుంది? ఆది వ్యాధి వియోగం, మనోవ్యధ, రోగము, జన్మాంతరమపి యక్లేశః కిం శక్యతే వక్తుం. ఈ బాధలన్నీ నోటితో చెప్పడానికి కూడా కష్టం. నర పశు విహంగ తిర్యగ్ యోనీనాం చతురాశీతి లక్షణానం కర్మ నిబద్ధో జీవ పరిభ్రమన్ యాతనా భుంక్తే. 84 లక్షల జీవరాశులు అంటే నరుడు హైయెస్ట్ లో ఉన్నాడు. దానికి ముందు పశువులు, దానికి ముందు విహంగములు, తిర్యగ్ యోనిలు, వీటిలో 84 లక్షల జీవరాశుల్లో తిరిగి 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 చివరికి ఇప్పుడు మనిషి అయి పుట్టాడు. అవన్నీ అయిపోయి చరమః తత్ర నృదేహ, చరమః తత్ర నృదేహ, తత్ర అగ్రజన్మాన్యోత్పత్తి. ఆ మనుషుల్లో కూడా అగ్రజన్మలో పుట్టడం. స్వకులాచార విచార శృతి ప్రచారశ్చ తత్రాపి. ఇవన్నీ ఇంకా రేర్ అండ్ రేర్ అండ్ రేర్. జంతూనాం నరజన్మ దుర్లభతరం తతోపి విప్రత తత్వ వైదిక ధర్మ మార్గపరద విద్వత్సు ఘోషణం. ఇట్లా ఇంకా రేర్ రేర్ అంటే 1000 మందిలో ఒకడు అట్లా ఉంటాడు వాళ్ళల్లో. ఇప్పుడు నేను మా బంధువర్గంలో ఎవరికి సంస్కృతమే రాదు. ఇంక వేదాలు చదివే ప్రశ్న లేదు, భగవద్గీత చదివే ప్రశ్న లేదు, శాస్త్రాలు చదివే ప్రశ్న లేదు. సో అందరూ ఒక చోట ఉన్నా కూడా అసలు మా ఇంట్లోనే చెప్తానంటే వినేవాళ్ళు లేరు. బయట వినాల్సిందే. సో అన్నదమ్ముల్లో కూడా ఎవరో ఇట్లాంటి విషయాల మీద ఆసక్తి రాదు. అదే అంటున్నాడు ఈయన, ఆత్మానాత్మ వివేక నో దేహస్య చ వినాశిత జ్ఞానం ఏవం సతి స్వమాయు ప్రాజ్ఞైరపి నీయతే మిథ్యా. ఆత్మ దేహము కంటే విలక్షణుడు. దేహము సాక్షి, దేహి చేతనుడు అంటే ఆత్మ చేతనుడు, సాక్షి రూపుడు, వినాశరహితుడు. దేహము జడము, అనాత్మ, వినాశశీలము. ఇట్టి ఆత్మజ్ఞానము లేక ప్రాజ్ఞులు సైతము మిథ్యాజ్ఞానముతో తమ జీవితము గడుపుతారు. ప్రాజ్ఞులు అంటే ఎవరండి? పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, సైంటిస్టులు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుందా? వాళ్ళు దేహమేనే అనుకుంటారు, మనస్సేనే అనుకుంటారు, అహంకారం. ఇప్పుడు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? అహంకారం వల్ల జరుగుతుంది. ఈ కామన్ సెన్స్ మనం ఇక్కడ చదివే పుస్తకాలు, ఇది ఇవాళ 6వ శాస్త్రం చదువుతున్నాం, ఆరో సెషన్ ఇది. ఇవి చదివితే ఈ ప్రపంచంలో యుద్ధాలు ఉండవు. ఇది అర్థం అవుతాయి వాళ్ళకి ఏమాత్రం అవగతం అయినా కూడా. ఆయు క్షణలవ మాత్రం. ఆయుర్దాయం ఎంత అండి? చాలా చిన్నది. నలభ్యతే హేమకోటిభి క్వాపి. ఆయుర్దాయం ఎంత ఉందో దానికంటే ఒక క్షణం ఎక్స్ట్రా కావాలంటే మీరు 1000 కోట్లు ఇచ్చినా కూడా మీకు రాదు. సో మనకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఈరోజు మనం బతుకున్నాం. మాకు తెలిసిన ఆయన ఒక మార్వాడి ఉన్నాడు కలకట్టాలో. ఆయనకి 2 కిడ్నీస్ అవుట్. ఆయన వారానికి ఒకసారో 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటాడు. ఆయన చెప్తాడు, నా దగ్గర ఎంత డబ్బైనా ఉంది, ఒక కిడ్నీ కావాలి, 2 కిడ్నీలు కావాలంటే దొరకవు, వాడికి సరిపోయిన దొరకట్లేదు. అంత నరకం అనుభవిస్తున్నాడు బాధతోటి.
నరదేహ అత్రిక్రమణాత్ ప్రాప్తో పశ్వాదిదేహినాం అప్యజ్ఞానే పరమార్థ పాత్రత కా వార్త. జీవుడు నరదేహమును విడిచి పశ్వాది దేహములను పొందినప్పుడు పూర్వ శరీర జ్ఞానం కూడా నశించును. ఇప్పుడు మనం మరణం తర్వాత ఏ జన్మ వస్తుంది మళ్ళీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇన్నాళ్ళు బట్టి మనం ఉద్యోగం చేసేటప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే మీరు మళ్ళీ ఏ జన్మ వస్తుంది. ఒక ఆయన మా తెలిసిన ఆయన అంటుండే కొద్దిగా మంచి జన్మ కోసం ట్రై చేస్తున్నానండి అని. అంటే ఏ జన్మ వస్తుంది చెప్పలేం, ఎందుకంటే మనం ఏమేం కర్మలు అనేది తెలియదు. పూర్వకర్మలు సడన్ గా ఆ టైంలో ఏమైపోతుందో తెలియదు. సో మనం వీలైనంత వరకు మ్యాక్సిమైజ్ చేసుకోగలం, అదొకటే మన చేతిలో ఉన్నది. ఈయన ఏమంటున్నాడంటే ఒకవేళ పశువు కింద పుడితే, అనిమల్ కింద పుడితే నరదేహ అతిక్రమణాత్ ప్రాప్తో పశ్వాదిదేహినాం స్వతనోరప్యజ్ఞానే పరమార్థశాస్త్రం. వాడి బాడీ గురించే వాడికి తెలియదు. అటువంటి పశువులకి ఇక పరమార్థం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం క్వశ్చనే లేదు కదా. సతతం ప్రవాహ్యమానై వృషభై అశ్వై ఖరై గజై మహిషై హా కష్టం క్షత్క్షామై శ్రాంతైర్న శక్యతే వక్తుం. వృషభములు, అశ్వములు, ఖరములు, గజములు, ఖరం అంటే గాడిదలు, గజములు, మహిషములు అంటే దున్నపోతులు, బర్రెలు, ఇవి నిరంతరము పనిపాటల్లో మ్రగ్గుచు వాటికి ఏమి వేరే పని చేస్తూనే ఉండాలి. అలిసి ఆకలిచే కృంగి కృషించి అనుభవించు కష్టములను చెప్పజాలం కదా. మనుషులు కూడా చాలా మంది నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. రుధిర త్రిధాతు మజ్జ మేధో మాంస అస్థి సంహతి దేహ. అష్టధాతువులతో ఏర్పడింది ఈ దేహం. ఏమిటవి? రుధిరం అంటే రక్తం, త్రిధాతు మజ్జ మేధ మాంస అస్థి, అస్థి అంటే ఎముకలు, సంహతి గేహ వీటి సంఘాతం, స బహిస్త్వచాపి సత్. ఇవన్నీ లోపల పెట్టి పైన ఒక మంచి చర్మంతో కవరింగ్ చేసేసి అతి భయంకరమైనవన్నీ లోపల ఉన్నాయి. బొమ్మ, గిఫ్ట్ ప్యాక్, గిఫ్ట్ ప్యాక్ చేసి స్మా నో భక్ష్యతే కాకై. ఎందుకో కాకులు గద్దలు ఆ మాంసాన్ని తినట్లేదు, రక్తాన్ని పిలిచట్లేదు అంటే ఈ గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది కాబట్టి. మీరు కొద్దిగా హోల్ పెట్టినా చాలు వచ్చేస్తాయి. నాసాగ్రాద్ వదనాద్వా కఫం మలం పాయుతో విసృజన్ స్వయమేవైతి జుగుప్స అంత ప్రసృతం చనో వేత్త. మామూలుగా మనిషికి ముక్కులోంచి చీమిడి రావడం కానీ, నోట్లోంచి కఫం రావడం దగ్గుతో కానీ, గుదస్థానం నుండి మలం వెలువరించడం కానీ, ఇవి చూసి అసహించుకుంటాం. కానీ తన దేహం ఈ రెండిట్లో లోపల వ్యాప్తమై ఉన్నది గుర్తెరుగడు. లోపల ఏముంది? ఇవే ఉన్నాయి, ఇంతకంటే ఘోరం కూడా ఉంది. ఈ చాప్టర్ పేరు దేహ నిందా ప్రకరణం కాబట్టి మీరు భరించండి, ఇదన్నీ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. పథి పతితం అస్థి దృష్ట్వా స్పర్శ భయాద్ అన్య మార్గతో యాతి నోపశ్యతి నిజదేహం చాస్తి సహస్రావృతం తరిత. రోడ్డు మీద ఎముక పడి ఉంటే చిచ్చి ఎముక అని చెప్పి కళ్ళు మూసుకుని ఉమ్మేసి దూరంగా వెళ్ళు. లోపల ఏమున్నాయి? త్రోవలోబడి ఉన్న ఎముకను చూసి స్పర్శ భయముచే మార్గాంతరమున పోవును గాని మానవుడు తన దేహం ఒక ఎముకల ప్రోగు అని తెలియడు. కేశావధి ఖరాగ్రాది తమంతః పూతిగంధ సంపూర్ణం బహిరపి చాగరం చందన కర్పూరాజ్జైర్ విలేపయతి. రకరకాల దుర్గంధాలు వస్తుంటే
వాటినన్నిటినీ చందనము, కర్పూరము, పర్ఫ్యూమ్స్ అన్నీ వేసి కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్కటి వేలల్లో లక్షలు, కొన్ని పర్ఫ్యూమ్స్ లక్షల్లో ఉంటాయి, వేసుకుని నడిపిస్తున్నాడు. యత్నాదస్య నిధత్తే స్వాభావిక దోష సంఘాతం ఔపాధిక గుణ నివహం ప్రకాశయన్ శ్లాఘతే మూఢ. మూఢుడు తన యందలి స్వాభావిక దోషజాలమును ప్రయత్నపూర్వకంగా కప్పిపుచ్చి ఉపాధి పరికల్పిత గుణములను, చందనాది గుణములను పైకి మెరపించుచు మెచ్చుకొనుచుండును. దీనికి అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో మొన్న వారు మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా అన్ని వార్స్ వాళ్లే గెలిచామని వాళ్ళ బుక్స్లో రాస్తారు. క్షతముత్పన్నం దేహే యది న ప్రక్షాళ్యతే త్రిదినం తత్ప్రోదయంతి బహవః క్రిమయో దుర్గంధ సంకీరా. వాళ్ళకి క్రిముల గురించి, బ్యాక్టీరియా గురించి తెలుసు. శరీరం పడిన గాయమును ఒకవేళ దెబ్బ తగిలితే వరుసగా 3 రోజులు కడిగి శుభ్రం చేయకపోతే ఏమవుతుంది? అందు దుర్గంధపూర్ణము క్రిములు చాలా బయలుదేరు. యో దేహ సుప్తో అభూత్ సుపుష్పశయ్యోపశోభితే తల్పే సంప్రతి స రజ్జుకాష్ఠై నియంత్రిత క్షిప్యతే వహ్నౌ. సొగసుగా అలంకరింపబడిన పూసజ్జ పైన హంసతూలికా గర్భమి సుఖంగా వ్రాలి నిద్రించడి దేహమును చివరికి ఏం చేస్తారు? తాళ్ళు కట్టెలతో సంధించి నిప్పులలో తోయుదురు. సింహాసనోపవిష్టం దృష్ట్వాయం ముదమా ఆపలోకోయం తం కాలాకృష్టతమం విలోక్య నేత్రై నిమీలయతి. ఒక పెద్ద మహారాజు సింహాసనం మీద కూర్చుంటే మెచ్చుకున్న వాళ్ళు వాళ్లే. వాడు చనిపోయినప్పుడు ఆ శవాన్ని చూడటానికి కూడా దగ్గర కూడా రా. ఆయన భజగోవింద శ్లోకాల్లో చెప్పాడు కదా, ఎన్నాళ్ళు ఈ శరీరంలో ప్రాణం ఉంటుంది అంతవరకే దానికి అందం చందం. ఏవం విధో అతిమలినో దేహో యత్ సత్తయా చలతి తం విస్మృత్య పరేశం వహత్యహంతాం అనిత్యస్మిన్. ఇట్లు అతి మలినమైన ఈ దేహము ఏ అధిష్టాన సత్త చేత చరించుచున్నదో, మరి మనం కూడా అట్లా కాకుండా ఎట్లా ఉన్నాము, ఈ దేహం ఎట్లా చరిస్తున్నది, ఆ పరబ్రహ్మను విస్మరించి అనిత్యమగు దేహమున తాదాత్మ్య భావంతో మెలుగుతున్నారు. నేనే దేహం అనేటువంటి మిథ్యాభావంతో మెలుగుతున్నారు. ఎవరు? మనం అందరం, ఎవరో కాదు. సో ఈ దేహ ఆత్మభావం అనేది ఎంత తప్పో ఈ దేహ నిందా ప్రకరణంతో తెలుసు. మరి నేను అనేటువంటిది ఎవరు? నేను దేహం కానట్లయితే ఆత్మ సచ్చిద్రూప. నేను ఇంతకుముందు చెప్పాను, సత్తు చిత్తు. నేను ఉన్నాననే చెప్పాల్సి వస్తుంది, నేను చైతన్యం అనే చెప్పాల్సి వస్తుంది. నేను ఎముకలు, మాంసము, రక్తము అని చెప్పడానికి వీల్లేదు. క్వ మాంస రుధిరాస్థి నిర్మితో దేహ. చైతన్య స్వరూపమైనటువంటి నేను మాంసము, రక్తము, ఎముకలతో ఏర్పడినటువంటి దేహం నేను ఎట్లా అవుతాను? ఇతియో లజ్జతి ధీమా నితర శరీరం స కిం మమతే. సచ్చిద్రూపుడగు ఆత్మ ఎక్కడికి, రక్త మాంసావస్థ దేహం ఎక్కడిది, రెండిటికి ఏమి సంబంధం లేదు. ఇట్లు వివేకంతో తలపోసి లజ్జనుందు బుద్ధిశాలి స్వభిన్నమగు దేహమును గూర్చి ఏల చింతించు. సో ఈ దేహ నిందా ప్రకరణానికి ప్రయోజనం ఏంటి? నేను అంటే ఆత్మతత్వం, నేను అనేటువంటి దేహం కాదు. ఎంతగా హ్యాపీ న్యూస్ చూడండి. అంటే నేను మాంసము, ఎముకలు, రక్తము కాదు. నేను చైతన్య స్వరూపుని, నేను సచ్చిత్ స్వరూపుని. దేహ నిందా ప్రకరణం అయిపోయింది. ఇప్పుడు విషయ నిందా ప్రకరణం. మూఢ కురుతే విషయజ కర్దమ సమార్జనం మిథ్యా
దురదృష్ట వృష్టి విరసో దేహో గేహం పతత్యేవ. మూఢుడు సాంసారిక విషయానుభూతిచే సంక్రమించు పాప పంకము కడిగొన యత్నించును, కానీ అది మిథ్యయని తెలియడు. అతని దేహమును గేహము దురదృష్టము వర్షము తాకిడిచే శిథిలమై కూలిపోవునే కానీ నిలువదు. ఈ దేహాన్ని నిలుపుకోవాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పటికో అప్పుడు పడిపోతుంది. ఏ క్షణంలోనే పడిపోవచ్చు, ఎవరు చెప్పలేరు. అందుకే విల్లు రాసి రెడీగా ఉండమంట. నేను మొన్న విల్లు రాసి రిజిస్టర్ కూడా చేయించి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. భార్య రూపవిహీన అంటే ఒక అస్ట్రాలజీ ఏం చెప్పాడంటే, నీకు ఇంకా 2 years 6 months ఉందని చెప్పాడు. ఇంకొక ఆయనేమో అదంతా తప్పండి, మీకు ఇంకా 4 5 years ఉంది. ఇంకొక ఆయన ఇంకో 10 years ఉంది. ఏది నిజమో మనకు తెలియదు. అంటే ఏ క్షణంలోనైనా పోవచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. భార్య రూపవిహీన మనస క్షోభాయ జాయతే పుంసాం అత్యంతం రూపాఢ్యా వా పరపురుషైర్వశీక్రియతే. భార్య రూపవతి కాకపోయినచో చిత్తక్షోభమునకు కారణమగును, మిక్కిలి రూపవతి అయినచో ఆమెని ఇతరులు వశము చేసుకుందురు. అందుకే సంస్కృతంలో ప్రావర్బ్ ఉంది, భార్య రూపవతి శత్రువు అని. రూపవతి ఉండకూడదు భార్య. కల్పిత పరపురుషో మిత్రం భృత్యో అథవా భిక్షు పశ్యతి నాభిలాషం విలక్షణోదార రూపవతి. మిత్రుడు గాని భృత్యుడు గాని ఆఖరికి భిక్షకుడైనను గాని పరపురుషుడు ఉజ్వల సౌందర్యవతి అగు స్త్రీని సాభిలాషతో కాంచును. యు కెనాట్ స్టాప్. అందుకే వీళ్ళు ఎవరు మన ఫ్రెండ్స్ బుర్కా పెట్టారు. అంటే నార్త్ ఇండియాలో ఉంది, ముసుగు ఉంది, హిందూస్ కూడా ఉంది. యం కంచిత్ పురుష పరం స్వభర్తం అతి సుందరం దృష్ట్వా మృగయతి కిం మృగాక్షి మనసేవ పరస్త్రియం పురుష. పురుషుడు మనసార పరస్త్రీని కాంక్షించినట్లు ఏ చెంచలాక్షి అయినను తన భర్త కంటే మిక్కుల సుందరుడగు పురుషుండెవనేను చూసిన మనసార కాక్షించి అతనికై అన్వేషింపక ఉండునా. ఏవం స్వరూప నార్యా భర్త కోపాత్ ప్రతిక్షణం క్షీణ నోలభతే సుఖలేశం బలిమివ బలిభు బహుశ్వేక. పెనుగులాడు పెక్కు కాకుల మధ్యనున్న బలిని ఒంటరిగా పొందగలునా, పొందలేడు. అట్లే రూపవతి అగు స్త్రీని పలువురు కాంక్షించుచుండా భర్త చేయగలిగినది ఏదీ లేదు. కోపముతో అంతకంతకు క్షీణించిపోనే గాని సుఖలేశము కూడా పొందజాలడు. వనిత నితాంత మధ్య స్వాజ్ఞాముల్లంఘ్య వర్తతే యది సా శత్రోరస్య అధికతర పరాభిలాషిణ్య సౌకిముత. స్త్రీ మూఢురాలై భర్తయాజ్ఞను ఉల్లంఘించుచో ఆమె శత్రువు కంటే ఎక్కువ. అంతేగాక ఆమె పరపురుషుల కామించినట్టు అగుచో ఇక చెప్పేది లేదు. లోకో నా పుత్రస్యాతి శృత్య అన్యక ప్రభాషితో లోక. ఇప్పుడు పత్నిది అయిపోయింది, పుత్రుడి దగ్గరికి వస్తున్నావు. ముక్తి సంసరణం వా తదన్య లోకో అథవా నాద్య. సర్వేపి పుత్రభాజన తన్ముక్తా సంస్కృతిర్భవతి శ్రవణాదయోప్యుపాయ మృషా భవేయు తృతీయోపి. అపుత్రుకునకు అపుత్రస్య గతిర్నాస్తి అని ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే పుత్రుడు లేకపోతే వాడికి ముక్తి లేదు, ముందుకు వెళ్ళాడు, ఆగిపోతాడని. అపుత్రునికి లోకము లేదని శృతి చెప్పుచున్నది. ఇచ్చట శృతి అపుత్రుకునకు నిషేధించిన లోకమేది? ముక్తియా సంస్కృతియా, లేక ఈ రెండిటి కంటే భిన్నమగు మరి ఒక లోకమా? ఇందు మొదటిది ముక్తియే, వీరికి లేదని అనరాదు. పుత్రవంతులైనను అపుత్రకులైనను విరక్తులై జ్ఞానులైనచో ముక్తి పొందుదురు. ముక్తి పొందు అధికారం అందరకు గలదు. రెండవ వికల్పం, అపుత్రకులకు వారు పుత్రప్రాప్తి యోగ్యత కలవారే మరణించుచో పుత్రవాంఛ ఉన్నందున వారికి తిరిగి సంసారము జన్మ తప్పదు. ఇట్లు సంసారము ప్రాప్తమగుచుండ వారికి లోకమే లేదనుట అసంగము.
శృతి శ్రవణ మనన నిధ్యాసలను ముక్తి సాధనములుగా పేర్కొనిరి. సో హీఈస్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్ స్టేట్మెంట్. నానా శరీర కష్టై ధన వ్యయై సాధ్యతే పుత్ర. ఎన్నో కష్టాలు పడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పుత్రుడు పుడతాడు. ఉత్పన్న మాత్ర పుత్రే జీవిత చింత గరీయసి తస్య. వాడు పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులకి వాడి గురించే చింత మొదలవుతుంది. 30-40 ఏళ్ళు స్ట్రగుల్ అవ్వాలి వాడిని సెటిల్ చేయడం. జీవన్నపి కిం మూర్ఖ ప్రాజ్ఞ కిం వా సుశీల భాగ్యవిత. జారశ్చౌర పిశున పతితో ద్యూత ప్రియ క్రూర. అతడు జీవించినను ఇతడు మూర్ఖుడను అగునా, లేక ప్రాజ్ఞుడగునా, శీలవంతుడగునా, జారుడో చోరుడో దుష్టుడో పతితుడో జూదరియో క్రూరుడో అగునా అని చింతయు ప్రబలమగును. పితృమాత్ర బంధుఘాతి మనఃఖేదాయ జాయతే పుత్ర. చింతయతి తాత నిధనం పుత్రోద్యాద్యధీశత హేతు. తల్లిదండ్రులను బంధువులను హింసించు పుత్రుడు చిత్తక్షోభమునకు కారణమగును. అతడు సంపదనంతయు తన చేగిచ్చుకుని తాను యజమాని కావలెనడి చెడు తలంపుతో నిరంతరము తండ్రి చావునే కోరుకొనును. అంటే ఇప్పుడు మనకి చాలా మంది కొడుకులు అమెరికాలోను, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఉంటారు. పేరెంట్స్ మటుకు ఇక్కడ ఉంటారు. సన్స్ ఇన్ అమెరికా అని ఒక ఆర్గనైజేషన్, కొన్ని వేల మంది వృద్ధ దంపతులు ఆ మీటింగ్కి వచ్చి, సన్స్ ఇన్ అమెరికా మీటింగ్ అక్కడ ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ఇలా కూర్చుని ఉంటారు గంటల గంటలు. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు అట్లా ఉన్నారు? ఒకటేంటంటే ఆ పిల్లవాడు ఇక్కడ చదువుకుంటున్నప్పుడు వాడిని అమెరికాకి పంపించాలని చెప్పి ఆస్తులు అమ్మేసి తాకట్టు పెట్టి అప్పులు చేసి పంపిస్తే వాడు మళ్ళా వెనక్కి రాడు. మీరు అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు నుండి వెనక్కి వస్తారు అంతే, అక్కడ మీరు ఉండలేరు. సో ఇక్కడ ఏమైంది, చివరికి మీరిచ్చిన డబ్బులతోటే మీ కొడుకు మిమ్మల్ని డంప్ చేసినాడు అని తెలిసిపోతుంది. మీరే స్వయంకృత అపరాధం అని. వాళ్ళు ఎందుకు రారు అంటే వాళ్ళు అక్కడి నుంచి రాలేరు, అక్కడ స్టక్ అయిపోయినారు. నేను అమెరికాలో ఉన్నవాడినే, నేను విదిలించుకొని వచ్చా. నేను అక్కడ ఉన్నప్పుడు మన శిష్యులు చాలా మంది యోగా నేర్చుకున్న భగవద్గీత చెప్పేవాడు. వాళ్ళందరూ ఏడుపు, మా పిల్లలు చెడిపోతున్నారు, మా పిల్లలు డ్రగ్స్ తింటున్నారు, మా ఆడపిల్లలు చెడిపోతున్నారు అంటే. మరి చివరికి ఒక సెమినార్ పెట్టారు, హౌ టు ఇండియనైజ్ అవర్ చిల్డ్రన్. సో నన్ను కూడా మాట్లాడమంటే, ఇఫ్ యూ వాంట్ ఇండియనైజ్ యువర్ చిల్డ్రన్ గో బ్యాక్ టు ఇండియా అని చెప్పి. అంటే వాళ్ళకి కోపం వచ్చింది. నేను మాత్రం వచ్చేసా. భయంకరమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అమెరికన్స్, బ్లాక్స్, తర్వాత ఈ చైనీసు, కొరియన్స్, వీళ్ళందరూ రకరకాల వాళ్ళు. ఈ పిల్లలు కూడా వాళ్ళతో తిరిగి వాళ్ళకి భారతీయత ఏమీ ఉండదు. వాళ్ళు ఆవు మాంసం తింటారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఎవరు మన పిల్లలు. అది చూసి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అప్పుడు ఈ సెమినార్లు పెట్టి హౌ టు ఇండియనైజ్ యువర్ చిల్డ్రన్, యూ కెనాట్ ఇండియనైజ్ యువర్ చిల్డ్రన్ అని చెప్తే కోపం వస్తున్నాడు. కానీ అది ఫ్యాక్ట్. నేను అందుకే వెనక్కి వచ్చేసి ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే పిల్లవాడు పుట్టి పెరిగేంత వరకు 22 years వాడికి వచ్చేంత వరకు మళ్ళీ అమెరికా విజిట్ కూడా చేయలేదు. ఎందుకంటే మన బంధువర్గం అంతా ఉంటారు కదా, ఒకసారి వెళ్తే రానివ్వరు మళ్ళీ. మా పిల్లలు కూడా వెళ్తే అక్కడికి మళ్ళీ రారు. నేను మా అబ్బాయిని పోనీకుండా చేశాను అమెరికాకి. చివరికి ఒక నేను ఫ్రాంక్గా చెప్పేసాను మా అబ్బాయికి, నీకు ఎక్కడ స్కాలర్షిప్ వస్తే అక్కడ చదువుకో, నీకు ఇండియాలో వస్తే ఇండియాలో చదువుకో, అమెరికాలో వస్తే అమెరికాలో చదువు, ఆస్ట్రేలియా వస్తే ఆస్ట్రేలియా, నేను మాత్రం డబ్బులు ఇచ్చి పంపించే ప్రసక్తి లేదు అని చెప్పేసి. ఎప్పుడు 3rd yearలోనే ఇంజనీరింగ్. వాడు ఇక్కడే బీటెక్ చదివాడు, ఇక్కడే మాస్టర్స్ చదివాడు. చివరికి అమెరికా పిహెచ్డి ట్రై చేస్తుంటే ఏప్రిల్ మే వరకు రాలేదు. ఇంకా రాదు, వదిలిపోయింది పీడ అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉంది, కామన్వెల్త్ కంట్రీ. ఆ తర్వాత అది వచ్చింది. సరే ఇంకా వెళ్ళిపోయినాడు. సరే నానా బాగా మళ్ళీ చివరికి థ్యాంక్స్ టు కోవిడ్ మళ్ళీ వెనక్కి వచ్చింది.
అండ్ బిట్స్ పిల్లని వాళ్ళు జాబ్ ఇచ్చారు. మా కోడలికి అస్సలు ఇష్టం లేదు అక్కడ ఉండటం. ఎందుకంటే అక్కడ ఉండిపోతే ఏమవుతుంది, అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు అక్కడ వాళ్ళు అయిపోతారు. నేను చూశాను అక్కడ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అక్కడ ఆస్ట్రేలియాలో కూడా ఆ పిల్లలందరూ బ్రిటిష్ యాక్సెంట్తో మాట్లాడతారు. అక్కడ ఉండే చైనీసు, బ్రిటిషర్స్. సో మన పద్ధతులు ఏమి ఉండవు. ఎప్పుడో ఒకసారి ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళి ఇట్లా. సో వెనక్కు రావడం అనేది చాలా కష్టమైన పని. వెనక్కి వచ్చిన తర్వాత కూడా కలిసి ఉండడం అనేది ఇంకా కష్టం. వీళ్ళొక ఊరు, వాళ్ళొక ఊరు, వీళ్ళకి ఇల్లు, వాళ్ళకి ఇల్లు, కలిసి ఉంటాం అనేది చాలా కష్టమైన పని. కానీ నేను ఆ పని చేస్తున్నాను, కొందరు చేస్తుంటారు, చాలా మంది చేయలేరు. ఎందుకు వాళ్ళు కలిసి ఉండరు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ కొడుకు ఎంతసేపు ఈ తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడా, ఆ ఆస్తి పాస్తులు ఎప్పుడు సర్వగుణై సంపన్న పుత్ర కస్యాపి కుత్రచిత్ భవతి. ఎక్కడో అక్కడ మంచి గుణాలు ఉన్నటువంటి పుత్రుడు దొరుకుతాడు. సో అల్పాయు గుణో వా హన్యవత్పత్యో వా అతి ఖేదాయ. వ్యాధిగ్రస్తుడో అనపత్యుడో అయినట్లా ఇంకా బాధ, దాని దుఃఖం. పుత్రాద్ గతిరితి విచేత్ తద్వి ప్రాయోస్తి యుక్త్యావహితం శరీర కష్టైర్ దుఃఖం సంప్రార్జతే మూఢై. కావున పుత్రుని వలన సద్గతి కలుగుననేది వాక్యము యుక్తి సహము కాదు, ప్రాయికము మాత్రమే. ఇట్లా అవివేకులు పెక్కు ప్రయాసలకు లోనగును దుఃఖమునే కోరుకొంచుందురు. పితృమాతృ బంధు భగిని పితృవ్య జామాత జామాతృముఖ్యానాం మార్గస్థానామివ యాతిరనేక యోని భ్రమాత్ క్షణికా. తల్లిదండ్రులు, బంధువులు, అక్క చెల్లెండ్రు, పితృ సోదరులు, అల్లుండు మొదలగు వారు మార్గమునందు కలిసెడి యాత్రికుల లాంటి వారు. క్షణకాలము కలిసి కొనుచు పెక్కు జన్మలు ఎత్తుచూ పోవుచుందురు. అంటే పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో వాళ్ళు బంధువులు అవుతారు. దైవం యావద్ విపులం యావత్ ప్రచుర పరోపకారశ్చ తావత్ సర్వే సుహృదో అపి అచేతః శత్రవః సర్వే. ఐశ్వర్యము, పరోపకార బుద్ధియు ఎక్కువగా నున్నంత కాలము అందరును మిత్రులే. ఆ రెండు లేని నాడు అందరును శత్రువులే. నేను పొజిషన్ లో ఉన్నప్పుడు ఓహో వందల మంది వచ్చి పడుతుండేవారు. అంత రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఐశ్వర్యము, పరోపకార బుద్ధి ఎక్కువగా ఉన్నంత కాలం అందరూ మిత్రులే. ఆ రెండూ లేకపోయినాడు అందరూ శత్రువులు. అది భజగోవింద శ్లోకంలో కూడా ఇవన్నీ ఉన్నాయి చాలా. యావద్విత్తోపార్జన శక్తావద్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే. గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. దుర్భర జఠర నిమిత్తం సముపార్జయితం ప్రవర్తతే చిత్తం. లక్షావధి బహువిత్తం తథా అప్యలభ్యం కపర్దికా మాత్రం. పొట్టకూటికై లక్షల కొలది విత్తములు గడింప మనస్సు తహతహలాడును, కానీ తుదకు ఒక్క గవ్వేను మిగలదు. ఇవెంట రాదు. లబ్ధిశ్చేదధికోర్ధ పత్న్యాదీనాం భవేత్ స్వార్థ నృపచౌరతోప్యనర్థ. తస్మాత్ ద్రవ్యో ఉద్యమో వ్యర్థ. డబ్బులు పోగు చేయడం అనేటువంటి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాగా ప్రతివాడి జీవితంలో డబ్బు ఇంకా పోగు చేయాలి, ఇంకా ఉద్యమం చేస్తున్నది అంతా వ్యర్థం. ఎందుకంటే నువ్వు వెంట పెట్టుకెళ్ళేది ఏం లేదు. ధనం ఎక్కువగా గడించుకొనగలది భార్యాపుత్రాదులకు స్వార్థము పెచ్చు పెరుగును. రాజభయము, చోర భయము ఎక్కువగును. రాజభయం అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ భయం, చోర భయం తెలుస్తూ ఉంది. ద్రవ్య సముపార్జనకై చేయు యత్నము వ్యర్థము.
ఆప్యాయమర్థమాభాజం పశ్యతి భూపో అధ్వగామినం చౌరః శిశులో వ్యవప్రాప్తి దాయాదీనాం గణ కలహం అన్యాయముగా ధనార్జున చేయువానిని రాజు కనిపెట్టును. వాడికి అదే పని. ఎవరికి ఎంత డబ్బు వస్తోంది, ఎందుకు వస్తోంది. రాజు అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ. మార్గమున చోరుడు ఎదరముగా చూచుండును. మనకి అంత సీన్ అంతా సైబర్ నేరగాళ్ళే ఉంటారు. ఫోన్ కాల్స్, ట్రాప్స్. లోభి అగుచో అతని కష్టం ఎదుర్కొలను, దాయాదులు అతనితో కయ్యమునకై చూచును. మహాభారత యుద్ధం దేనికి వచ్చిందండి? దాయాది వైరం. ఇండియా పాకిస్తాన్కి ఏం వైరం? దాయాది వైరం. పాతకభరైరనేకైరర్ధం సముపార్జమంతి రాజానః అశ్వమతంగహేతో అప్రతిక్షణం నశ్యతే సోర్థః. రాజులు ఏం చేస్తున్నారు? ఎన్నో పాతకములు ఒడిగొట్టి, రాజానాం నరకం ధ్రువం అని ఒక సామెత ఉంటుంది. వాడు గ్యారంటీ నరకం, ఎందుకంటే అన్ని పాపాలు. అశ్వమతంగహేతో ప్రతిక్షణం నశ్యతే సోర్థః. తొదకు దానిని అశ్వాలకి గజాలకి రాళ్ళ సంపదలన్నీ రాళ్లతోటి విగ్రహాలు, టెంపుల్స్ కడతారు. వినియోగం చేయదు. రాజ్యాంతరాధిగమాద్ర రణభంగాన్ మంత్రిభృత్య దోషాద్వా విషశస్త్ర భృత్యఘాతాన్ మాగా చింతార్నవే భూపా. శత్రురాజులు యుద్ధమున పరాజయము, మంత్రులు భృత్యులు వలన మోసము, గుప్తముగా విషశస్త్రాది ప్రయోగము, వీని మూలమున రాజులు నిరంతరము చింతాసాగరమున మునిగి ఉండు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక సర్వెంట్ మేడ్ నా దగ్గర ఉండేది. ఆమెకు ఒకటే ప్రాబ్లం అంటే డబ్బులు లేవు. వాళ్ళ హస్బెండ్కి 600 రూపాయలు జీతం. సో పిల్లలు ఉన్నారు, డబ్బులు లేవు, ఏం చేయాలి? డబ్బులు లేవు, డబ్బులు లేవు. సో ఒకరోజు ఒక పామిస్ట్ ఒక కరపత్రం వేసి, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తే 100 రూపీస్ ఇస్తాను. ఈ మనల్ని వచ్చి అడిగి ఆయన దగ్గర పోవాలి ఆయన. నేను చెప్పాను, నీకు ఏంటి సమస్య అంటే డబ్బులు లేవు. నీకు డబ్బులు లేవు అంతే కదా, నా సంగతి ఏంటి? నేను ఇక్కడ కోర్టు కేసు నడుపుతున్నాను, ప్రమోషన్ రాలేదని. మన్మోహన్ సింగ్ సంగతి ఏంటి? ఆయన ప్రైమ్ మినిస్టర్. ఆయన ఏ క్షణాన్ని చచ్చిపోతాడు, చుట్టూరా బాడీ గార్డ్స్ రక్షిస్తే ఉంటాడు, లేకపోతే చచ్చిపోతాడు. నీకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనండి. ఏం లేవని. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ నీ ప్రాణానికి హాని లేదు, నువ్వు ఏ కోర్టు కేసులు ఎడక్కర్లేదు, నీకు ఏ పాలిటిక్స్ లేదు ఆఫీస్లో, యు ఆర్ సో హ్యాపీ. సో ప్రతి వాడికి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఇంకొక చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు మనోనింద ప్రకరణం. హసతి కదాచిద్ రౌతి భ్రాంతం సద్ సదశదిశో భ్రమతి పృష్టం కదాపి దుష్టం శిష్టం చ నిందతి స్తౌతి. మనస్సు ఒకప్పుడు కిలకిలలాడును, ఒకప్పుడు విలపించును, భ్రమకులోనై దశ దిశలా సంచరించును, ఒకప్పుడు తుష్టి చెంది ఉండును, మరి ఒకప్పుడు రొసరొసలాడుచుండును. ఇంతేకాదు శిష్టుని నిందించి దుష్టుని పొగడును. కిమపి ద్వేష్టి సరోషం హ్యాత్మానం శ్లాఘతే కదాచిన చిత్తం పిశాచమహవద్ రాక్షస్యా తృష్ణయా వ్యాప్తం. రోషముతో దేనినో ద్వేషించుచుండును, ఒకప్పుడు ఆత్మస్థుతి చేసుకొనును, కృష్ణారాక్షసి ఆవేశించి చిత్తము పిశాచమగును. మన మనస్సే మనకి శత్రువు. మన మనస్సు మనకి ఎన్ని రకాల బాధలు పెడుతుందో మనకే బాగా తెలుసు, వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. మనస్సులో వచ్చే ఆలోచన అంటే ఇతరుల మీద వచ్చే రియాక్షన్స్, కోపం దగ్గర నుంచి, అసూయ దగ్గర నుంచి, ఈ రియాక్షన్స్ ఇతరుల మీద ఏవైతే ఉన్నాయో, అంటే బయటికి చెప్పకపోవచ్చు, లోపల అనుకున్నా చాలు, అది పాపం బాధిస్తుంది. దంభాభిమానలోభై కామక్రోధో మత్సరైశ్చేత ఆకృష్యతే సమస్తా శభిరివ పతితార్థ సన్మార్గే తస్మాత్
శుద్ధ విరాగో మనోభిలషితం త్యజేదర్థం తదనభిలషితం కుర్యాత్ నిర్వ్యాపారం తతో భవతి. కుక్కలు మార్గము నుండిన ఎముకను అటు ఇటు లాగునట్లు దంభాభిమానములను కామక్రోధ లోభ మోహములను చిత్తమును అటు నిటు ఆకర్షించుండును. కాన నిశ్చల వైరాగ్యము గల పురుషుడు మనస్సును ఉదయించు కోరికలను అరికట్టి అది అభిలషింపని పరమార్థమునకై యత్నించిన అది నిర్వ్యాపారం అగును. సో వైరాగ్యం ఎందుకన్నారు? ఈ బాధల నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా కోపం ఉంటుంది. ఒకసారి బయటకు వస్తుంది, ఒకసారి లోపల ఉంటుంది. అట్లాగే కోరికలు, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అంతులేనటువంటి ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయన అర్ధ సంచయాన్. భగవద్గీత. ఆసురీ సంపత్తిలో అంతులేని కోరికలతో బ్లాక్ మనీ అక్యుములేట్ చేస్తారని రాస్తుంది. అన్యాయన అర్ధ సంచయాన్ ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఇహంతే కామభోగార్థం అన్యాయన అర్థ సంచయాన్ చింతాం అపరిమేయాం ప్రళయాంతాముపాస్థితా. అనేక చింతలు, అనేక ఆలోచనలు, అనేక వరీస్, చింతాచిత. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపి న సక్తః. ఇప్పుడు విగ్రహ ప్రకరణం. విషయములు అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సంస్కృతి పారావారే అగాధ విషయోదకేన సంపూర్ణ నృశరీర అంబుతరణం కర్మ సమీరై విధనశ్చల. మానవ దేహమను నావ అగాధములైన విషయ జలములతో నిండిన సంసారమను సాగరము నుండి కర్మలను అను వాయువులచే ఇటు అటు ఊగాడుచుండును. ఛిద్రైర్ నభిరుపేతం జీవో నౌకాపతి మహానవలస ఛిద్రాణం అవిరోధా జల పరిపూర్ణం పతత్యథా సతతం. దేహమను నౌక నవరంధ్ర సహితము. నౌకాధిపతి జీవుడు, నేను అనుకుంటున్నవాడు. అతడు మిగుల సోమరి. రంధ్రములను అరికట్టనిచో నౌక జల పూర్ణమై మునిగిపోవునట్లు. మీరు ఎప్పుడైనా బోట్ ఎక్కారా? హుస్సేన్ సాగర్ లో బోట్ ఎక్కేవాడిని నేను. అది మధ్యలో నుంచి రాకపోతే హుస్సేన్ సాగర్ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, రంధ్రాలు ఉన్నాయనుకోండి, అందులో నీళ్ళు వచ్చేస్తుంది, మునిపో. ఇంద్రియ ఛిద్రములు అరికట్టనిచో ఈ దేహంలో ఒక విషయ జల పూర్ణమై మునిగిపోవు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ నవరంధ్రాలు తెలుసు కదా మీకు, ఏంటి 2, 3, 4, 5 ఇట్లా, ఈ రంధ్రాల్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి, ఈ నౌక మునిగిపోతుంది. సో మీరు వాటిని కంట్రోల్ చేయాలి. బెస్ట్ ఏంటంటే క్లోజ్ చేయడం. గాంధీ గారి 3 కోతులు ఉన్నాయి కదా, డోంట్ సీ బ్యాడ్, డోంట్ టాక్ బ్యాడ్, డోంట్ హియర్ బ్యాడ్. ఇప్పుడు గాంధీ గారిని అందరు తింటున్నారు, అదొక ఆయుర్వేదం వచ్చేసింది. సో ఈ పనుల వల్లే మనకి అన్ని బాధలు వచ్చాయి. ఈ ఇంద్రియముల వల్లే చూడకుండా ఉండలేము, వినకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండగలిగితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్. నాలికతోటే, అందుకే తెలుగులో సామెత ఉంది, తిన్న నేరిస్తే రోగం లేదు, మాట్లాడి నేరిస్తే పోట్లాడలేదు. మాట్లాడి నేర్పున్న వాళ్ళు MBA వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, బాగా మాట్లాడతారు. కానీ తిన్న నేరటం వాళ్ళు చేతలు. అందుకే అన్ని రోగాలు వచ్చాయి. ఈ ప్రకృతి వైద్యం, యోగా వీటిలో చెప్పేదల్లా చివరికి నేర్చడం. ఏం తినాలి, ఏం తినకూడదు, అంతే. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ రెండు తెలుసు. ఈ రెండు కూడా నాలికే. తింటాము, మాట్లాడడం రెండు కూడా ఒకటే అవయవం, నాలిక. సో ఈ నాలికని కనుక మనం కంట్రోల్లో పెట్టగలిగితే
చాలా వరకు ప్రాబ్లమ్స్. ఛిద్రాణం తు నిరోధాత్ సుఖేన పరం యాతి. ఈ నవరంధ్రాన్ని నిరోధించడం వల్ల సుఖంగా జీవితాన్ని సాగించవచ్చు. తస్మాత్ ఇంద్రియ నిగ్రహ స్మృతేన కశ్చిత్ రతన్యకృతం. సో ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఒకడే ఈ మిథ్యాకల్పితమగు ఈ సంసార సాగరం దాటగలడు. ఇవన్నీ ఇప్పుడు వైరాగ్యము, ఈ ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా ఏదో కేవలము ఆ ఆధ్యాత్మిక విషయాలు, అందరికి అక్కర్లేదు అనుకోవడం తప్పు. అందరికీ దుఃఖాలు, బాధలు ఉన్నాయి. ఆ బాధలు, దుఃఖాలు తగ్గించుకోవడానికి ఇవన్నీ. మీ మోక్షం సంగతి తర్వాత, ఇది ముందు ఇది చేస్తేనే మీకు అది కంట్రోల్లో వచ్చేది. అవన్నీ లేకుండా, దుఃఖం లేకుండా ఉండవే మోక్షం. దుఃఖాన్ని అధిగమించడమే మోక్షం బతికుండగా. పశ్యతి పరస్య యువతిం సకామమపి తన్మనోరభం కురుతే జ్ఞాత్వైవ తదప్రాప్తిం వ్యర్థం మనుజో అతి పాప భాగ్భవతి. మానవుడు పరయువతిని సాభిలాషముగా కాంచి ఈమెయందు మనస్సు నిలుపును ఆమె పొందుట దుర్లభమని తెలిసియు వ్యర్థముగా పాపముల పాలగును. అందుకే భార్య తప్ప ఇతర స్త్రీలందరినీ సోదరిగా లేదా తల్లిగా లేదా కూతురుగా చూడమని చెప్పి శాస్త్రం. పిశునై ప్రకామముదితాం పరస్య భిన్న శృణోతి కర్ణాభ్యాం. పిశునత అంటే బ్యాక్ బైటింగ్, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం. ఆయన ఇట్లా చేశాడండి, అట్లా ఉన్నాడండి, ఆయన మంచివాడు కాదండి, ఆయన చెడ్డవాడండి. బ్యాక్ బైటింగ్. ఆయన ముఖాన్ని అంత బాగా నవ్వుతూ మాట్లాడి దుష్టులు నిరంతరము చేయు పరదూషణము చెవులార విందురు. చాలా మంది గాసిపింగ్ అంటే చాలా ఇష్టం. ఏం పనుండదు వాడి గురించి వీడి గురించి మాట్లాడటం. అది భగవద్గీతలో దైవీ సంపత్తులు అపిశునత అని చెప్పాడు. షుడ్ నాట్ టాక్ అబౌట్ అదర్స్. ఈ నింద చేత పరులు మరణింతు రా అంటే నువ్వు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే వాళ్ళకి ఏం కాదు. ఎవరికి అవుతున్నది బాధ? నీకే అవుతుంది. నువ్వు పాపం పెంచుకుంటున్నావు. అనృతం పరాపవాదం రసనా వదతి ప్రతిక్షణం తేన. కొందరు నోటితో ఎప్పుడు అబద్ధాలే చెప్తారు, నిజమనే రాదు వాళ్ళ నోట్లోంచి. జిహ్వ ప్రతిక్షణం ఇతరులపై నీలాప నిందలు మోపును, పరులకు హాని కలిగించును. దీనివల్ల లాభమేమి? ఏమీ లేదు. కానీ మానవుడు వ్యర్థముగా పాపముల పాల్గొచున్నాడు. విషయేంద్రియ యోర్ యోగే నిమిష సమయేన యత్ సుఖం భవతి విషయే నష్టే దుఃఖం యావజ్జీవం తత. ఒక సుఖం అనేది విషయేంద్రియం అంటే ఒక ఎంజాయ్మెంట్ తో మీకు ఒక సుఖం వస్తుందంటే ఆ క్షణం వరకే వస్తుంది, నెక్స్ట్ క్షణం ఉండదు. ఇప్పుడు ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే లోపల 10,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. వాడు అది ఇది ఒక డిష్ 2,000 రూపాయలు. అలాంటి 2-3 డిష్లు తీసుకుని ఒక సూపు, ఒక ఐస్ క్రీము, ఒక కర్రీ, ఒక రోటీ, ఒక రైస్ తీసుకుని మీకు 5,000 రూపాయలు ఖర్చు, 10,000 రూపాయలు ఖర్చు. సో ఆ తర్వాత ఏమవుతుంది, వీడి జీతం అంతా వాడికే సరిపోతుంది. వాడు ఇట్లాంటి చోట్లకి వెళ్తే ఇంకా నాట్ టు స్పీక్ అబౌట్ బార్స్ ఇంకా సరే అంటే ఆల్కహాల్ ఈజ్ పాయిజన్. ఆల్కహాల్, మద్యపానం మహాపాపం. ఈ రోజున ఏంటి పరిస్థితి? ఆడవాళ్ళు పిల్లలు కూడా తాగుతున్న పరిస్థితి. హేయము. నా ఐఐటీలో నేను చదివినప్పుడు నేను ఒక్కడే నాన్ వెజ్ తినని వాడిని, ఆల్కహాల్ తాగిన. హేయం ఉపాధేయం వా ప్రవిచార్య సునిశ్చితాన్ తస్మాత్ అల్పసుఖస్య త్యాగాత్ అనల్పసు దుఃఖం జహాతు. ఇది హేయము, ఇది ఉపాధేయము అని చక్కగా వివేచన చేసి వివేకవంతుడు అల్ప సుఖముల త్యాగము చేసి అధిక దుఃఖములకు దూరమగును. సో ఈ ప్రిన్సిపల్స్ అన్ని, క్యారెక్టర్ అనేది ప్రిన్సిపల్స్ అన్ని
ఎవరినో ఉద్ధరించడానికి ఎవరి కోసమో కాదు, నీ ఓన్ సుఖం కోసం, నీ ఓన్ డెవలప్మెంట్ కోసం అనేది తెలుసు. ఇప్పుడు మన ఈ స్టూడెంట్స్కి ఎవరికేం తెలియదండి, వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్ ఉండవు, ఏ ప్రిన్సిపల్స్, మొరాలిటీ లేదు, క్యారెక్టర్ లేదు. ధీవరదత్త మహామిషవస్మదేవారిణో మ్రియతే తద్వద్ విషయాన్ భుంజన్ కాలాకృష్టో నరః పతితః. జాలరి చూపిన ఎర్రను తిని చేప నశించినట్లు మానవుడు కాల ప్రేరితుడై ఆయా విషయములను అనుభవించుచు పతితుడగును. ఉరగగ్రంథారతం భేక్ష్నాదీహ మక్షికా శతశః ఏవం గతాయురపి స్వవిషయాన్ సముపార్జయంత. కప్ప తన శరీరంలో పాము వాత పడినను మక్షికములను పెక్కింటిని తినుచునే ఉండదు. అట్లే వయస్సు చెల్లిన వాడు కూడా వివేకహీనుడై విషయ సుఖానుభవం పొందవచ్చు. ఎంత వయస్సు వచ్చినా అంగం గలితం ఫలితం ముండం వదన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచత్యాశా పిండం. మహాభారతంలో ఒక కథ కూడా ఉంది. ఒక బావిలో అడుగున పెద్ద పాము ఉంది. ఆ బావి పైన మర్రి చెట్టు ఊడలున్నాయి. ఆ ఊడల్లో ఒక బ్రాహ్మణుడు చిక్కుకుపోయినాడు, పడిపోయినాడు, ఉల్టా పడిపోయినాడు. ఆ బావి పైన పులి వచ్చి వీడిని తిందామని ట్రై చేస్తుంది, గాండ్రిస్తుంది. లోపల పెద్ద పాము ఉంది. వాడు లేవలేడు, రాలేడు. బయటకు వస్తే చచ్చిపోతాడు, కింద పడితే చచ్చిపోతాడు. ఆ పరిస్థితిలో పైన తేనె తిట్టాలి, డ్రాప్ 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 తేనె పడుతుంటే అది ఎంజాయ్ చేస్తాడు. అది మన పరిస్థితి కూడా అంతే కదా. మనోనిగ్రహ ప్రకరణం స్వీయోద్గమతో వ్యవహాసాగరముపయాతి నీచ మార్గేణ వాచేరుద్గమ ఏవ స్థిరా సతీ కిం నయాతి వార్ధిత్యం. ఏవం మనస్వహేతుం విచారయత్ సుస్థిరం భవేదంతః న బహిర్వోదేతి తదా కిం ఆత్మత్వం స్వయం యాతి. భూమి నుండి పైకి వచ్చు నీటి బుగ్గ ప్రవాహమై నీచ మార్గముల బట్టి సముద్రమును చేరును. కానీ ఆ బుగ్గ స్థిరముగా ఒక చోట నిలిచిన తానే ఒక సముద్రము కాదా. అట్లే మనస్సు ఎప్పుడును బహిర్ముఖమై నీచ మార్గముల పట్టక స్వకారణభూతము అగు బ్రహ్మమును గూర్చి తనలో విచారణ సలుపుచు స్థిరముగానున్నచో స్వయముగా తాను ఆత్మభావమును పొందడా. అదే ధ్యానావస్థ. మన భగవద్గీత 6వ అధ్యాయంలో ధ్యానం ఎట్లా చేయాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతదాత్మైవ వశం నయేత్. ఎక్కడెక్కడో మనసు తిరుగుతూ ఉంటుంది, దాన్ని మెల్లమెల్లగా పట్టుకొచ్చి తనలో తాను పెట్టుకుంటే మాలాతో కర్మే ఫిరే జీభ ఫిరే ముఖ మాహి మనువాతో 10 దిశ ఫిరే యహతో సుమిరని నాహి అన్నాడు కబీర్. సో యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతదాత్మైవ వశం నయేత్. ప్రశాంతమనసం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. అన్నిటికంటే గొప్ప సుఖం ఏంటంటే ప్రశాంతమైనటువంటి మనస్సు గలవాడు యోగి, వాడిదే అన్నిటికంటే గొప్ప సుఖం. శ్రీరామచంద్ర ఒక మాట అన్నాడు, విమానం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళొచ్చు, లేదా అండర్ వాటర్ స్కూబా డైవింగ్ చేసి, నేను కూడా చేసి అండమాన్లో అడుగు పెట్టి ఉండొచ్చు, కానీ నీలో నువ్వు ఉండలేవా. ఏమైనా చేయొచ్చు కానీ నీలో నువ్వు 20 నిమిషాలు నీలో ఉండగలిగితే అదే చాలా గొప్ప విషయం. అంటే ధ్యానం, సమాధి, యోగం అంతా అదే. సో అదే ఆత్మతత్వం, నీలో నువ్వు ఉండిపోవటమే అన్నిటికంటే గొప్ప విషయం. వర్షా స్వంభ ప్రచయాత్ కూపే గురునిధే పక్షాం గ్రీష్మేణైవ తు శుష్కే మాధుర్యం భజతి తత్రాంభః తద్వద్ విషయోద్రిక్తం తమః ప్రధానం మనః కలుషం తస్మిన్ విరాగ శుష్కే శనకైరావిర్భవేత్ సత్వం. వర్షాకాలమున
జల ఆధిక్యముచే కూప ప్రవాహాదుల అందలి జలము కలుషితమై సహజముగా మాధుర్యమును కోల్పోయి క్షారమగును. ఆ జలమే గ్రీష్మకాలమున శుష్కించినప్పుడు తిరిగి సహజ మాధుర్యమును పొందును. అట్లే మనస్సు విషయభోగములచే ఉద్రేకించి తమోగుణ ప్రధానమై కలుషితమగును. వైరాగ్యముచే విషయ వాసన నశించినంతనే ఆ మనస్సు తిరిగి సత్వగుణముతో విరాజు. మనస్సు సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడిట్లోకి వెళ్తుంటుంది. అంటే తమోగుణం అంటే నిద్ర, ఆలస్యము, అవిగతి. భగవద్గీతలోనే చెప్పారు క్లియర్ గా ఈ మూడు గుణాల గురించి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానక. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం కర్మ సంగేన బధ్నాతి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిస్త నిబధ్నాతి. సో మనస్సు తమోగుణ పూరితం అయితే, అంటే చెడ్డ చెడ్డ ఆలోచనలు, సెక్షువల్ థాట్స్, లేదా పనికిరాని కామక్రోధ లోహమ థాట్స్, ఇవన్నీ కూడా, లేదా రజోగుణ సంపన్నం అయితే, ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, అవర్ ఫ్రెండ్స్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఏ గుణం ఉందండి అక్కడ? విపరీతంగా ఉంది రజోగుణం, మామూలుగా కాదు, కాలాంతకంగా ఉంది. దేవాంతకుడు కాలాంతకుడు రెండు రకాలు. వీళ్ళొకడు వాడొకడు, వాడు దేవాంతకుడు, వాడు కాలాంతకుడు. ఎవడు తక్కువ వాడు కాదు. వాడిని చంపేస్తాను వీడు, వీడిని చంపేస్తాను వాడు. మధ్యలో మనకేం సంబంధం లేదు కాబట్టి మనం చోద్యం చూస్తున్నాము. మన మీద కూడా మన బాంబులు పడితే అన్నారు ఆ పాకిస్తాన్ వారిలో, లక్కీగా పడలేదు. అంటే వాడు ప్లాన్ వేసాడట సౌత్ ఇండియాని కొడదామని. సౌత్ ఇండియాని, అది పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే మామూలుగా అక్కడే యుద్ధం జరుగుతుంది కదా, ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అందుకే ఇటు వచ్చి కొడితే అన్ని ధ్వంసం అయిపోతాయి. అందులో హైదరాబాద్ కూడా ఉంది అని చెప్పి ఎవరో చెప్పారు. అందులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. లక్కీగా మన S-400 వల్ల, అది బ్రహ్మోస్ వల్ల ఆగిపోయింది యుద్ధం. ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు బ్రహ్మోస్ ఇమ్మంటాడు ఇండియన్. ఆయన రష్యా వాడేమో ఇరాన్కి ఏమైనా చేస్తే నువ్వు ఊరుకోని అంటున్నాడు రష్యా. బ్రహ్మోస్ అనేది రష్యా ఇండియా కలిపి తయారు చేసింది. ఇండియా పరిస్థితి అడ్డు కాకుండా ఇటు కాకుండా ఉంది. నగర దుర్గమలిత పరితః పరిభ్రమచ్చేతి యది నో లభతే విషయం విషయ విత్రమివ జగన్ ఖిన్నమాయాతి. మనస్సు ఎప్పుడు రకరకాల గుట్టలు, కొండలు, నదులు, నగరములు, ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. స్వ తిరిగి స్వాభిలాషిత విషయమును పొందని అప్పుడు విషమూర్ఛితమైనట్లు ఖేదము పొంది మరుడు. అవన్నీ తిరిగి తిరిగి ఇంకా ఫెడప్ అయిపోయి చివరికి తనలోకి వస్తుంది. తుంబీఫలం జలాంతర బలాక్షిప్తమపి ఊర్ధ్వం తద్వద్ మనస్వరూపే నిహితం యత్నాద్ బహిర్యాతి. సొరకాయ బుర్రను బలవంతంగా నీటిలోనికి పెట్టి నెట్టి పైకి తేలును. అట్లే మనస్సుని బలవంతముగా స్వస్వరూపముగా నిలిపినను మరల బహిర్ముఖమగుచునే ఒక 10 నిమిషాల 20 నిమిషాలు నిలిపితే చాలా గ్రేట్ కింద లెక్క. 5 నిమిషాలు నిలిపితే కూడా గ్రేటే, అంత గ్రేట్ కాదు. కానీ 2 నిమిషాలు కూడా నిలపడం కష్టం మనస్సు ఏమీ లేకుండా. అందుకే ఆసనాలు, ప్రాణాయామాలు, ఇవన్నీ చేస్తే లాస్ట్కి ఓంకారం చేస్తే ఒక నిమిషం నిలుస్తుంది. ఏమండి మన కోర్సులో అదే కదా, లాస్ట్కి ఓంకారంలో ఒక నిమిషం నిలుస్తుంది. గంటన్నర అన్ని చేస్తే రోజు. ఆ చేయని వాడికి అసలు నిలవదు. పొట్టి తీరి మాట్లాడేవాడికి అంత కూడా తిన్నాడు. ఇహవా పూర్వభవేనా స్వకర్మణైర్వార్జితం ఫలం యజ్జవత్ శుభం అశుభం వా తత్తద్భోగోస్య ప్రార్థితో భవతి. ఈ జన్మ ఎందు గాని పూర్వజన్మ ఎందు గాని మనం ఆర్జించిన శుభాశుభ కర్మాను మన ఫలము తత్తత్ ఫలభోగము కోరకయే మనకు ప్రాప్తించు.
చూసారా? అదృష్టం అంటే అదే. అదృష్టం అనే శబ్దానికి అర్థం ఏంటి? కనపడనది. అంటే ఇప్పుడు అదేంటో మనకు తెలియదు, కానీ వెనకాల ఏదో జరిగింది మనకి తెలియదు. నేను మీకు ఒక విచిత్రమైన ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు కోటిలో ఆ ఫ్రూట్ మార్కెట్ దగ్గర నా కార్ ఆగిపోయింది. మారుతి కార్, ఎప్పుడు 20 ఏళ్ళ కింద. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అటు ఇటు చూస్తుంటే ఒకడు వచ్చి, నేను చూసుకుంటా మీ కార్ని, మీరు వెళ్ళి మెకానిక్ పట్టండి అన్నాడు. ఎవడరా వీడు నా గురించి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? కోటి అంటే ఎట్లా ఉంటుందండి? ఆ తర్వాత నేను వాడిని అడిగా, మెకానిక్ పట్టుకోవచ్చు అంత, నీకేంటయ్యా మీరు నా మీద ఎందుకు అంత నీకు అంటే, లేదు సార్ మీ ఫేస్ చూడంగానే మా కస్టమర్ ఒక వాడు గుర్తొచ్చింది. అక్కడ హిమాయత్ నగర్ గల్లీలో ఉంటుంది కదా, వాడు మా పిన్ని. సో ఎక్కడో ఏదో ఎప్పుడో ఏదో మనం ఎవరికో ఏదో ఉపకారం చేస్తే వాడు వచ్చి సడన్ గా. ఈరోజు నేను ఒకసారి మీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ మసూరిలో ఉంది కదా, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎల్బిఎస్ అని, నేను అక్కడికి వెళ్ళి అక్కడ లెక్చర్ ఇవ్వడానికి చాలాసార్లు వెళ్ళాను, చాలా లెక్చర్స్ ఇచ్చాను. కానీ ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే కూర్చున్నారో అంటే ట్రైనీస్, వాళ్ళు కొంచెం తిక్క మనుషులు అయిపోయింది, రాకెట్స్ వేయటం మొదలెట్టారు స్పీకర్స్ మీద. అందులో వాళ్ళు ఎవరు మామూలు వాళ్ళుగా, ఐఏఎస్ పాస్డ్ క్యాండిడేట్స్. అందులో దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఐఐఎస్సి అండ్ సో ఆన్ సో ఫోర్త్. ఆ వేసిన వాడు ఐఐఎస్సి ఎంఈ చదివినవాడు. ఏంటి వీడి? అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అనమాట, డూ యూ థింక్ యు ఆర్ గ్రేట్? యు ఆర్ గోయింగ్ టు లిక్ ది ఫీట్ ఆఫ్ ది ఎమ్మెల్యే వన్స్ యు ఆర్ పోస్టెడ్ ఇన్ ది డిస్ట్రిక్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిక్ ఎనీ ఎమ్మెల్యేస్ ఫీట్ అని చెప్పి, ఐఎమ్ ఏ టెక్నికల్ పర్సన్. అంతే, వాళ్ళు నోరు మూసుకుని సారీ చెప్పేసి మిగిలిన లెక్చర్ అంతా విన్నారు. అది అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత కరైకల్ పాండిచ్చేరి దగ్గర ఉంది, అక్కడికి నేను వెళ్ళా వర్క్షాప్ ఏదో పెట్టి. అక్కడ జాయింట్ కలెక్టర్ ఇందులో ఉన్నవాడు అనమాట. వాడు నన్ను గుర్తుపెట్టి, సార్ మీరు ఆ రోజు అట్లా చెప్పారు, లేకపోతే మేమంతా చాలా గ్రేట్ అనుకునేవాడు. మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, అది గుర్తుంది ఆమెకి. నేనే మర్చిపోయాను, వాడికి గుర్తుంది, ఎప్పుడో 10 ఏళ్ళు అయిపోయింది. సో అట్లాగే మనం ఎక్కడో ఏదో లెక్చర్లో ఏదో చెప్తే కూడా ఎప్పుడో ఎవరికో అది ఉపయోగపడుతుంది. వాడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, వాడికి ఉపయోగం మనకి. నిద్రాపపరే యత్ సుఖమేతి తత్కిం విషయం యస్మాత్ నహి చేంద్రియ దేశావస్థం చేతసో నిద్ర. నిద్రా సమయమున కలుగు సుఖం ఎట్టిది, ఇది ఇంద్రియార్థములకు శబ్దాది విషయములు అనుభవించుటచే కలిగినది కాదు. 25. అద్వారతుంగకుబ్జే గృహే బద్ధో యథా వ్యాఘ్రః బహునిర్గమ ప్రయత్నై శ్రాంతః అవతిష్ఠన్ విపణిస్తథా. సర్వేంద్రియ అవరోధాజ్జోగశతైర్వినిర్గమ వీక్ష్య శాంతం తిష్టతి చేతో నిరుద్యమత్వాన్ తదా యాతి. ఎత్తైన గోడలు కలిగిన ద్వారములు లేని ఇంటిలో పెద్ద పులిని ఒక దానిని బంధించిన అది వెలుపలికి వచ్చుటకు విశ్వ ప్రయత్నం చేయును. అలసి సొలసి పడిపోయి నిట్టూర్పులు విడుచును, చేయనది లేక తుదకు ఊరకుండును. అట్లే సర్వేంద్రియ ద్వారములని అరికట్టి మనస్సుని లోపల నిర్బంధించినచో అది ఎట్లైనను వెలుకడికి వచ్చుటకు పెక్కు ప్రయత్నములు చేసి చేసి తుదకి నిర్వ్యాపారమై నిశ్చలమగును. నిశ్చలతత్వం గగనాకార అని అవధూత దిశలో. ప్రాణస్పంద నిరోధాత్ సంగతుంగోద్వాసనాత్యాగాత్ హరిచరణ భక్తి యోగాత్ మనస్వవేగం జహాతి శనై. ఇక్కడ ఫైనల్ సొల్యూషన్ చెప్పాడండి. ఎట్లా ఈ మనస్సు శాంతపడుతుంది అంటే, ప్రాణస్పందన నిరోధాత్, ప్రాణాయామం ద్వారా, అదొక పద్ధతి. తత్సంగో వాసనాత్యాగాత్ హరిచరణ భక్తి యోగాత్ మనః స్వవేగం జహాతి శనై. ప్రాణాయామము, సత్సంగము, విషయ వాసన త్యాగము, హరిచరణ భక్తి, వీని వలన మానసిక ఉద్రేకము మెల్లగా శాంతించు. అక్కడే అన్ని తేడాలు మనుషుల్లో ఉండేవి.
సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మనుషుల్లో ఉండేటువంటి పర్సనాలిటీ డిఫరెన్సెస్, ఈ దుందుడుకు మనుషులు, శాంత చిత్తులు, శమము, దమము, తితిక్ష, ఉపరతి, ఇవన్నీ కూడా మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే శంకరాచార్యులు గారు కేవలం అద్వైత వేదాంతం చెప్పాడు కనుక వేరే సబ్జెక్ట్స్కి ఏం సంబంధం లేదు, ఆయన యాక్చువల్గా చాలా చెడ్డవాడు అని చెప్పి ఇస్కాన్ వాళ్ళు వాళ్ళ పుస్తకాలు రాస్తారు. కానీ ఈ గ్రంథం చదివిన తర్వాత ఆయన మొదటి నుంచి హరిభక్తి ఫస్ట్ శ్లోకం నుంచే కృష్ణుడి గురించి చెప్పి భక్తితోటే ఏదైనా సాధ్యం. భక్తికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది చెప్పండి? అది ఎమోషనల్ యాక్షన్. భక్తి ఒకటే భావం, ఎమోషన్తో ఉండి. మిగిలిన వాళ్ళు ఎమోషన్ లేదు, ధ్యానంలో ఎమోషన్ లేదు, యోగంలో ఎమోషన్ లేదు, కర్మలో ఎమోషన్ లేదు. ఎమోషన్ అంటే స్ట్రాంగ్ ఒక అప్సర్జ్ అనమాట, ఒక వేవ్ లాగా పైకి వచ్చేస్తుంది. ఆ ఎమోషను భక్తి భావన భగవంతుడి మీద. భజన, భగవంతుడు మూడు ఒకే ధాతు నుంచి వచ్చి. సో భగవంతుడికి భక్తుడు, భక్తుడికి భగవంతుడు. ఆ భక్తి అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. భక్త్యాలభ్యస్త్వనన్యయ పురుష పరం, భక్త్యాలభ్యస్త్వనన్యయ అని భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. ఆ భక్తి గురించి ఒక 4 ముక్కలు చెప్పి ఇవాళ ముగించుకుందాం. నెక్స్ట్ టైం వైరాగ్య ప్రకరణం చదువుదాము, 867. సో భక్తి గురించి, భక్తి యోగం 12వ అధ్యాయంలో ఎన్ని రకాలుగా భక్తి ఉంటుందనేది ఫస్ట్ ఏం చెప్పాడంటే బెస్ట్ హైయెస్ట్ లెవెల్ భక్తి మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. డైరెక్ట్గా చెప్పేశాడు, నా ఎందే మనస్సు నిలుపు, నా ఎందే బుద్ధి నిలుపు, నా ఎందే నివసిస్తూ ఉండిపోతావు. ఇది చాలా హై లెవెల్, ఇంతకు డౌట్ లేదు. మరి ఇంకా అయిపోయింది కదా, ప్రాబ్లమ్ సాల్వ్ కదా. ట్రై చేయండి, ఎంతసేపు మీరు అట్లా ఉండగలరు. ఒక క్షణం 2 క్షణాలు ఉంటే అదే గొప్ప. అందుకే ఆయనకు ముందే తెలుసు కాబట్టి వెంటనే చెప్పాడు, నా మీద మనస్సు నిలపడం చేత కాకపోతే అభ్యాస యోగం చేయి. మయ్యేవ మనాథస్వ మయి బుద్ధిం నివేశే నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అధై సమప్యశక్తోసి కర్తుమద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కుర్యతాం. అభ్యాసం చేయడం అంటే పూజ, కీర్తన, భజన ఇవన్నీ చేయడం. నవవిధ భక్తి ఉంది, నారద భక్తి సూత్రాలు ఉన్నాయి. భక్తి అనేది ప్రేమ అన్నాడు నారదుడు. భక్తికి ప్రేమకి ఏం తేడా లేదు. భగవంతుడి మీద అతి గట్టి అంటే చాలా గట్టి ప్రేమే భక్తి. మనకి ప్రేమ భగవంతుడి కాని విషయాల మీద ఉంటుంది, భగవంతుడి మీద ప్రేమ ఉంటమే భక్తి. అతిశయమైనటువంటి ప్రేమ అంటే ఇంకా తనను తాను మర్చిపోయండి, తనకంటే ఎక్కువ ప్రేమ. ఇప్పుడు ఒక తల్లి తన కూతుని కానీ కొడుకుని కానీ తనకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అంటే భోజనం కావాలంటే తను మానేసి వాళ్ళకి పెడుతుంది, ప్రాణం నిలవాలంటే వాళ్ళ ప్రాణం నిలుపుతుంది. సో అట్లాగే భగవంతుడు తనకంటే గొప్ప స్థితిలో భగవంతుడిని చూసేవాడు భక్తుడు. తను సాక్రిఫై అంటే ప్రపత్తి అంటే శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా. సో అభ్యాసం కూడా చేత కాదంటే అన్ని పనులు నా కోసం చేయమన్నాడు. మత్కర్మ పరమో భవ, కృష్ణార్పణం. ఇప్పుడు నేను లెక్చర్ ఇస్తున్నానంటే కృష్ణార్పణం. మీరు ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి, కృష్ణుడి కోసం చేస్తున్నాం. అది కూడా జాతకండి, నాకు కృష్ణుడి మీద కృష్ణుడు ఎవరో తెలియదండి అన్నట్టయితే సర్వకర్మ ఫల త్యాగం తదకురేతాత్మ కర్మయోగం చెప్పాడు. కర్మ చేయగాని కర్మ యొక్క ఫలితం మీద అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అన్నాడు. డూ యువర్ డ్యూటీ అండ్ గివ్ అప్ ది అటాచ్మెంట్ టు ది రిజల్ట్. ఎందుకు అన్నాడు అట్లా అంటే అప్పుడు మీకు దాని మీద బంధం ఉండదు, ఒక సర్వీస్ కింద చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే నాకేదో వస్తుందని చెప్పట్లేదు, జస్ట్ యాజ్ సర్వీస్. అంటే ఇప్పుడు కరసేవ అని రకరకాల మానవ సేవ, మాధవ సేవ అని, అందులో మీకు రిటర్న్లో ఏం ఉండదు, రిటర్న్లో ఉండే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఏది చేసినా కూడా ఆ సర్వీస్ ఓరియంటెడ్ అప్రోచ్
సో చేయటం అనేది లాస్ట్ కర్మయోగం ఆప్షన్ ఇచ్చాడు భగవంతుడు కూడా. భక్తి నమ్మకం కూడా లేకపోయిన వాళ్ళకి, నమ్మకం ఉన్న వాళ్ళకి భక్తి పెట్టుకోవచ్చు. భక్తి ఉన్న వాడికి పరాభక్తి. భక్తులు రెండు రకాలు, అపరాభక్తి, పరాభక్తి. అపరాభక్తి అంటే బాగా ఇదిగో తిరుపతికి వెళ్ళే వాళ్ళ క్యూలో ఉన్నవాళ్ళు, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇది కావాలి, నీకు 1000 రూపాయలు ఇస్తాను, 2000, ఇట్లాంటివన్నీ అనమాట. అది అపరాభక్తి. అది కూడా ఉంది, అది లేదని కాదు. ఆర్తో, జిజ్ఞాసురర్థార్థి, జ్ఞాని, 4 రకాల భక్తులు ఉంటారు. ఆర్తుడు ఉంటారు, ఆర్తిలో ఉంటాడు, చాలా బాధలో ఉంటాడు, ఏదో ఒక బాధ. అది ఆరోగ్యం బాధ కావచ్చు, దారిద్ర్యం బాధ కావచ్చు, ఇంకోటి ఆర్తిలో. ఆ ఆర్తిలో భగవంతుడిని ప్రార్థిస్తే అది అప్పుడు కూడా రిజల్ట్ వస్తుంది. సో అది ఆర్తుడి లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? జిజ్ఞాసు. మనమంతా ఆ టైప్ కేటగిరీలో ఉంటాం. ఇదేంటో తెలుసుకుందాం, ఒకసారి వెళ్ళి లెక్చర్ ఇందానని చెప్పి జిజ్ఞాసు. మూడోవాడు అర్థార్థి, ఆ తిరుపతి గ్యాంగ్ అందరూ ఆ లైన్ ఉన్నవాడు. వాళ్ళు వెళ్ళాక హుండీలో ఇంత వేస్తారు, ఎందుకు వేస్తారు? దానికి డబుల్ ట్రిపుల్ వాడికి కావాలి, దానికి ఏదో రిజల్ట్ కావాలి. అర్థార్థి, డబ్బు కావాలి వాడికి. లాస్ట్ జ్ఞాని అన్నాడు. ఇప్పుడు ఇది ఈయన శంకరాచార్యులు గారు ఆ లెవెల్లో భక్తి చెప్తున్నాడు. జ్ఞాని అయినటువంటి భక్తుడే, తేషాం జ్ఞాని నిత్యయుక్త, నాతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటాడు. సో జ్ఞాని అయినటువంటి భక్తుడు, భక్తుడైనటువంటి జ్ఞాని, ఇద్దరు ఒకటే, అదే హైయెస్ట్ లెవెల్. సో అది శంకరాచార్యులు గారు డైరెక్ట్గా శ్రీహరి మీద భక్తి ప్రబోధిస్తున్నాడు కాబట్టి మన ఇస్కాన్ మిత్రులకి, ఇతర కృష్ణ భక్తులకి మీరందరూ చెప్పండి, శంకరాచార్య గారి నుంచి చెడుగా అనుకోవద్దు. మీకు తెలియకపోవచ్చు, ఇలాంటి గ్రంథం ఒకటి ఉందని కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏదేదో అనుకుంటారు. సో అంతా మనసులో వాళ్ళు ఉండేటువంటి అపోహలు. సో మనం అందరూ యూనిఫై అవటమే అద్వైతం యొక్క లక్ష్యం. అద్వైతం అంటేనే యూనిటీ, యూనిఫికేషన్. మనం యూనిఫై కాకపోతే ప్రపంచాన్ని యూనిఫై చేయలేం. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటున్నారంటే వాళ్ళకి యూనిఫికేషన్ ఉందా? లేదు. సో నేను ఒకసారి అడిగాను, వాళ్ళు అక్కడి నుంచి ఒక ప్రాజెక్ట్ టీం వచ్చింది, జెరూసలేం, పాలస్తీని. అంటే అందులో 3 రకాలు, యూదులు, జ్యూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ముగ్గురు ఉంటారు అక్కడ. అల్-అక్సా మస్జిద్, ముగ్గురు అదే మాదే అంటారు. ఇప్పుడు అది ఎవరి కంట్రోల్లో? ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. సో ఈ ముగ్గురు వచ్చినప్పుడు నేను అడిగా, ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు, ఇవాళ కాదు. మీకు దేవుడు ఒకడే కదా, మరి గురువులు కూడా అందరు ఒకళ్ళే కదా, అబ్రహాము వాడు వీడు అంటే వాళ్ళు నిజంగా లేకపోయినా ఉన్నట్టుగా అన్నాడు అనుకుంటారు. మరి ఎందుకు కొట్టుకుంటారంటే వాళ్ళు చెప్పిన జవాబు చాలా విచిత్రంగా ఉంది. మేము కొట్టుకుంటున్నది తత్వశాస్త్రం, వేదాంతం గురించి కాదు, కొట్టుకుంటున్నది ల్యాండ్ గురించి. ఇది మాది, ఇది మాది అని ఆ జెరూసలేమో ఇది ప్రాపర్టీ ఇష్యూ అనమాట. అంతకంటే ఏం లేదు అక్కడ. వాడికి వేదాంతం అక్కర్లేదు, తత్వజ్ఞానం అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు. ఈ 3 మతాల్లో మోక్షమే లేదు. 3 మతాలు ఒకడే దేవుడు అంటారు, మా దేవుడే ఒకడే దేవుడు అంటారు. మరి అందరూ ఒక్కొక్క దేవుడు, దేవుడు ఒకడే కదా అందరికీ అంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఒకళ్ళ ప్రీవియస్ ఇంకొకడు, ముస్లిమ్స్ ప్రీవియస్ క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ ప్రీవియస్ జ్యూస్. మరి జ్యూస్ ప్రీవియస్ ఎవరు? వీళ్ళు జొరాస్ట్రియన్స్, ఇరాన్లో పూర్వకాలం ఉండేటువంటి పార్సీలు. వాళ్ళకి పూర్వం ఎవరు? ఋగ్వేదం. ఆ విషయం తెలియదు వాళ్ళకి. మనం అందరం ఒకటే అని చెప్పేది ఋగ్వేదంకి ఏకం సత్ విప్రా బహుధా అని చెప్పేసి. అందుకే వసుధైక కుటుంబం అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇది నిజంగా ఎంత అవగాహన వస్తే అంత ఈజీగా ప్రాబ్లమ్స్ రావు, వచ్చినవి సాల్వ్ అవుతాయి. సో ఈ జ్ఞాన యోగం అనేది, అద్వైత వేదాంతం అనేది చాలా చాలా అవసరము. అద్వైతం అంటే యూనిఫికేషన్, యూనిఫికేషన్లో యూనిటీ, యూనిటీలో కాన్ఫ్లిక్ట్ ఉండటానికి వీళ్ళు. అంతా నేనే అయినప్పుడు ఎవరితో పోట్లాడతాను? ఎందుకు పోట్లాడతాను? సో నువ్వు నేను ఒకటే అని చెప్పి, ఇప్పుడు జ్యూస్ కూడా మనతో ఒకటే అనుకుంటారు. ఏది? ఎందుకంటే వాళ్ళని చావగొట్టి పంపించేస్తుంటే అన్ని దేశాల నుంచి ఇండియాకి వచ్చారు. ఇండియాలో మటుకే వాళ్ళకి ఆశ్రయం దొరికింది. పార్సీలు కూడా అట్లాగే వచ్చారు, వాళ్ళకి ఇండియాలోనే ఆశ్రయం దొరికింది. సో అన్ని మతాల వాళ్ళకి ఇండియాలో ఆశ్రయం. ఇండియా ఒకటే ప్రపంచం మొత్తం మీద అన్ని మతాలని యాక్సెప్ట్ చేసి. ఎందుకు చేసింది ఇండియా? బికాజ్ ఇదిగో మన వేదం నుంచి ఉపయోగించారు. ఆ సీక్వెన్స్ ఉంది, మనకు తెలుసు, అది వాళ్ళకి ఏదేం తెలియదు. వాళ్ళు ఎంతసేపు అదొక్కటి పట్టుకోవట్లేదు. ఇప్పుడు సర్దార్జీలు ఉన్నారు, ఓంకారం అని రాస్తారు, అది మనకు తెలియదా? అదే అందులో ఇప్పుడు ఖలిస్తాన్ కావాలని వాళ్ళు చెప్పేది మళ్ళీ ఓంకారే. మరి ఓంకారం, నువ్వు చెప్పే ఓంకారం, నేను చెప్పే ఓంకారం ఒకటే అంటే వాడు మాట్లాడితే అసలు వినడు.
ల్యాండ్ మస్తుంది, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్, ఏ ల్యాండ్ అని తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆ ల్యాండే కావాలని కొట్టుకోవడం ఎందుకు? సో ఇదంతా మానసిక భ్రమ. వీళ్ళందరికీ ధ్యానము వైరాగ్యము మన క్లాసులకి ఇక్కడ పట్టుకొస్తే ఇవన్నీ విని క్లాసులు అటెండ్ అవుతాయి, మన కోర్సులు అటెండ్ అవుతాయి, అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చి ప్రపంచంలో శాంతి వస్తుంది.